ఒక మంచి సమయానికై మీకు ధన్యవాదములు నాయన. మీ మహాకృపను బట్టి ఎన్నో విషయాలను మేము వారం నేర్చుకుంటున్నాం. మీకు మరింత దగ్గరవుతున్నాం తండ్రి. మాకు తెలియని ఎన్నో విషయాలను, సంగతులను మీరు బైబిల్లో వ్రాయించారు, మా భవిష్యత్తుకు అవసరమైనవి. నాయన, ఎవరి బ్రతుకు కొరకు వాళ్ళు ప్రాకులాడుతున్న ఈ కాలంలో మీ వాక్యం ద్వారా మమ్మల్ని జాగృతపరిచి మీ పనికి మమ్మల్ని సమాయత్తపరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కూడి వచ్చిన పిల్లలందరినీ మీ వాక్యంతో భద్రపరచండి. వింటున్న వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే మనస్సును వారికి అనుగ్రహించండి. చెబుతున్న నాకును సమయోచితమైన వాక్యమును అందించమని క్రీస్తు పేరిటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. పిల్లల దగ్గర పుస్తకాలు తీసుకోండి. ఆ చేతిలోంచి ఇగో దేవుంటున్నారా? పునరుద్ధానం అనే అంశాన్ని మనం పోయిన వారం వరకు చూశాం. మానవ దేహానికి మరొక ఉన్నత దశను దేవుడు ప్రసాదించబోతున్నాడు మన శరీరానికి అనే విషయం కూలంకషంగా మనం పరిశీలించినప్పుడు దేవుడు మన గురించి సిద్ధపరిచిన ప్రణాళిక వింటే ఆశ్చర్యం అనిపించింది. మీకు అనిపించింది లేదో నాకు తెలియదు. ఈ శరీరం తిరిగి బ్రతికి దేవుని దగ్గరకు వెళుతుంది, దేవుడుండే లోకాన్ని అనుభవిస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపడ్డాం అందరం. ఇది మానవ జీవితానికి అతి దగ్గరగాను దేవునిని, ఆయన ఆలోచనను ఈ ప్రపంచానికి కళ్లకు కట్టినట్టుగాను చూపించడానికి అవకాశం ఉన్న ప్రసంగం. అలాగే మనం సమాజంలోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కూడా యేసుక్రీస్తును నమ్ముకోవాలి అని మనం చెప్పినప్పుడు ఎందుకు నమ్ముకోవాలి అని ఎదుటి వాళ్ళు ప్రశ్న అడిగితే, ఇదిగో దీని కొరకు మనం క్రీస్తుని నమ్మాలి, మన శరీరం తిరిగి జీవిస్తుంది క్రీస్తుని నమ్ముకుంటే అనే విషయాన్ని మనం వాళ్లకు చెప్పగలగాలి. ఇది సువార్త ప్రకటనలోని సక్రమమైన పద్ధతి. అక్రమాలు చేయకుండా, అక్రమాలను ప్రకటించకుండా సక్రమమైన వాక్యాన్ని దేవుడు చెప్పినట్టుగా మనం ఈ ప్రపంచానికి చూపించినప్పుడు చక్కటి ఫలితాన్ని మనం అటు దేవుని దగ్గర నుంచి పొందుకోగలం, ఇటు ఈ సమాజం నుంచి కూడా మనం తెచ్చుకోగలం. దానికి ఉదాహరణ మీరే ఉదాహరణ. ఇక్కడ నేను చెబుతున్న బోధ ఏదో మసిపూసి మారేడుకాయ చేసేది కానీ, మభ్యపెట్టేది కానీ, డబ్బు దోచుకునేది కానీ కాదండి. శరీర అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే బోధ అంతకన్నా కాదు. ఈ బ్రతుకు కాలంలో దేవుని కొరకు మనం ఎంతవరకు పని చేయగలము అని ఆలోచింపచేసి మన బ్రతుకుని పరలోకానికి ఎలా అనువుగా మలచుకోగలం అన్నది చెప్పటమే మన బోధలోని ముఖ్య అంశం. క్రీస్తును నమ్ముకోవలసింది. ఇక్కడ చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ముందుకు రండి. అందరూ గోడల చాటున, బస్తాల చాటున అలా నక్కకుండా ఇలా ముందుకు రండి, ఎదురుగుండా కూర్చోండి. ఇటు రండి, ఇలా ఫ్రంట్కి రండి, ఇక్కడ కూర్చోండి. ఆ గోడల చాటున ఉన్న వాళ్ళు ఇలా ముందు కూర్చోండి. ఆ వెనక 2-3 కుర్చీలు ఖాళీ ఉన్నాయి చూడండి. ఆ బోధ వింటున్న మీరు, నా బోధ వింటున్న మీరందరూ కూడా వాక్యమునకు ఆకర్షితులై స్థిరపడిన వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. మన దగ్గరకు ఎందరో కొత్త వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే మనం చెప్పే విషయాలు మరో లోక సంబంధమైనవి కాబట్టి
ఈ లోక సంబంధంగా ఆలోచించే మనుషులకు అవి రుచించవు, ఎక్కవు. కానీ మీరు అలా ఆగిపోకుండా నిజానిజాలు గ్రహించి దేవుడిని ఈ లోకం కొరకు కాకుండా మరొక లోకం కొరకు నమ్మి వస్తున్న వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. మీరు అలాంటి వాళ్ళే, దేవుని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, పరలోకం వెళ్ళాలి అనే ఆశ కలిగిన వాళ్ళు మీరందరూ కూడా. కాబట్టి దేవుడు మన వరకు తీసుకువచ్చిన ఈ బోధ తిరిగి మనం ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి సరైన పద్ధతిలో అందించగలగాలి అంటే ఇటువంటి పునరుత్థానము, అంతకుముందు మనం చెప్పుకున్న పాపము, సహోదర ప్రేమ, ఈ విషయాలన్నీ కూడా మనం బాగా ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుంది. సమాజానికి వీటిని వివరించిన నాడు మంచి ఫలితాన్ని మనం పొందగలం. కాబట్టి మీరు గతంలో ఏ డినామినేషన్కి చెందిన, ప్రస్తుతం ఇక్కడ మీ పరిస్థితులు ఈ దేశంలో ఎలా ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రతి వారం వస్తున్న మీరందరూ కూడా అభినందనీయులు. మీకు తెలియకుండానే, మీకు తెలుసో తెలీదో, మొత్తానికి మీరందరూ కూడా క్రమక్రమంగా దేవునికి బాగా దగ్గర అవ్వగలుగుతున్నారు అని నేను అనుకుంటున్నాను. లేదా ఇక్కడ విన్నంత కాసేపు ఏదో ఉండడం, తర్వాత బయటకెళ్ళిన తర్వాత ఈ యథాబ్రతుకు అయితే అది మీకు సంబంధించిన విషయం. అది నేను బాధ్యుడిని కాదు, దానికి చెప్పడం వరకు నా బాధ్యత. దేవుడిని మీకు ప్రతి వారం దగ్గర చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. దగ్గర అయినట్టు అయ్యి తిరిగి వెళ్ళిపోతే దానికి మీరే దేవునికి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విన్న ప్రతి అంశాన్ని కూడా మీ హృదయంలో భద్రపరుచుకోండి, దానిని మననం చేసుకుంటూ ఉండండి. అందుకే రాసుకోవాలి, ప్రతి విషయాన్ని కూడా రాసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూస్తూ ఉండాలి. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, మిమ్మల్ని చెప్పలేక సిగ్గుపడే పరిస్థితి మీకు రాకూడదు. అసలు ఇక్కడికి వస్తున్న వాళ్ళకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేక, ఇది కూడా అది ఏవో లోతైన ప్రశ్నలు ఏం కాదండి, ప్రైమరీ చిన్న ప్రశ్నలు అడిగే వాళ్లకు కూడా సమాధానం చెప్పలేనంతటి దీన స్థితిలో మీరెవరు అసలు ఉండకూడదు. అది క్రైస్తవ్యానికి సిగ్గండి, సిగ్గుపడాల్సిన విషయాలు. ఒక ఇస్లాం సహోదరుని కనుక మనం తీసుకున్నట్టయితే, అక్షర జ్ఞానం ఏమాత్రం లేని ఒక వ్యక్తిని అలా కదిపి చూడండి, దేవుడి గురించి ఏదో ఒకటి మాట్లాడతాడు. యేసుక్రీస్తు దేవుడు కాదని ఖచ్చితంగా చెప్తాడు, బల్ల బుద్ధి మరీ చెబుతాడు. అంటే అంతకు మించిన జ్ఞానం అతనికి లేకపోయినా అతనికి ఉన్న దాంట్లో అతనికి తెలిసినది ఖండితంగా మాత్రం చెప్తాడండి. మరి మనం క్రైస్తవులు ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళొస్తున్నప్పటికీ కూడా ప్రాథమికమైన విషయాలపై కూడా కనీసపు అవగాహన కూడా లేకుండా ఉంటున్నారు అంటే అది సిగ్గుపడాల్సిన విషయం, దురదృష్టకరమైన విషయం. కాబట్టి బయట ప్రపంచం, బయట వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ కూడా క్రైస్ట్ చర్చికి బయటకు వస్తున్న మీరందరూ కూడా వాక్యంపై పట్టు సంపాదించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని సాధన చెయ్యాలి, వాక్యాన్ని ప్రకటించే స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగాలి. అదే మన లక్ష్యం, మీ అందరికీ తెలుసు. అందుకే వాక్యాన్ని ప్రకటనలో సాధన కొరకు మనం ఫర్వానియాలో ప్రతి శుక్రవారం సాయంత్రం మళ్లీ కూర్చుని అందరూ సమావేశమై ప్రాక్టీస్ చేస్తున్నారు. దానిలో పాల్గొని ప్రాక్టీస్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వచ్చి సాధన చేయొచ్చు. అలాగే ఫహిల్లో కూడా ఇటువంటి సాధన కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. అలాగే మెహబూబాలో కూడా ఇలాగా వాక్యాన్ని నేర్చుకుంటున్న విద్యార్థులందరూ క్రమక్రమంగా తాము చేరుకోవాల్సిన స్థితికి చేరుతున్నారు, అనగా వాక్య ప్రకటన దశకు వస్తున్నారు. రేపు ఇంటికి వెళితే మనం తప్పనిసరిగా ఏదో చెప్పాల్సి ఉంటుంది. ఎవరినో పిలిపించి చెప్పించడం కన్నా అదేదో మనమే చెబితే ఇంకా మంచిది కదా, అవునా? అలా ఎందుకు ఆలోచించకూడదు? ఎవరినో పిలిపించి చెప్పడం కన్నా మనమే అలా చెప్పే స్థాయికి వస్తే మంచిది కదా. నేను ఎలాగ ఆలోచించుకున్నామండి. అందుకే ఇండియా నుంచి ఎవరన్నా తీసుకొచ్చి ఈ దేశంలో సువార్తను చెప్పిద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదండి. నేనే ఎందుకు చెప్పకూడదని మొదలు పెట్టాను. దేవుడు ఈ రోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు పిల్లలారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తెరగాలి. కనీసం మీ కుటుంబానికి మీరు చెప్పుకోగలగాలి, మీ పొరుగు వారికి 4 ముక్కలు చెప్పగలగాలి దేవుడి గురించి. అలా చెప్పలేనప్పుడు అసలు దేవుడు ఈ దేహాన్ని మనకి ఇవ్వటం ఏమి వెళ్తాము.
కాబట్టి ఇక్కడికి వస్తున్న మీరందరూ కూడా మరింత దృష్టి వాక్యంపై పెట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. వెరీ గుడ్. ఒక విషయాన్ని ఈ రోజున మనం ఆలోచిద్దాము. ఒక సమస్య నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనము ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసిస్తుంది అంటున్నాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి. దీనిపైన నేటి క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవులకు అనేక అనుమానాలు, సందేహాలు అనేవి ఉన్నాయి. అఫ్ కోర్స్ సహజంగా క్రైస్తవులకంటే ఇది సరిగ్గా తెలియదండి బైబిల్ గురించి. అన్ని అనుమానాలు, అన్ని సందేహాలే. కారణం, ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ను వివరించి చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోవటం, బైబిల్ను పరిపూర్ణంగా అవగాహన చేసుకోకపోవటం, అక్షరాల మీదే ఆధారపడిపోవటం వంటి వాటి వలన, అంతేకాకుండా ఏదో అవసరానికి తగ్గట్టుగా జ్వరం వస్తే ఒక వాక్యం చదువుకోవడం, పెళ్లికి మరొక వాక్యం, పెద్ద మనిషి అయితే ఒక వాక్యం, చావుకు ఒక వాక్యం, తద్దినానికి ఒక వాక్యం, ఇలా ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క వాక్యాన్ని చదువుకుని అక్కడితో బైబిల్ను మూసేయటం వల్ల ఈ బైబిల్కు మనిషికి ఉన్న సంబంధం ఏమిటో తెలియలేదు. మొదటిగా దేవునికి, మనిషికి, బైబిల్కు ఈ మూడిటికి మధ్యలో ఉన్న అవినావ బంధం ఏమిటో తెలియలేదు. అలాగే ప్రకృతికి, మనిషికి ఉన్న సంబంధం ఏమిటో కూడా తెలియలేదండి. కాబట్టి బైబిల్పై కాస్తో కోస్త శ్రద్ధ ఉండి చదువుతున్న వారికి వస్తున్న అనుమానాలలో ఇదొకటే. కొత్త ఆకాశము, కొత్త భూమి అంటే ఏమిటని. ఇది క్రీస్తు 2వ రాకడలో వస్తుంది అని కొందరు, లేదు ఇప్పుడున్నదే కొత్త ఆకాశము, కొత్త భూమి అని మరికొందరు. కొత్త ఆకాశము, కొత్త భూమి అనగా పరలోకము అని మరికొందరు. క్రీస్తు 2వ రాకడ తరువాత కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది, అప్పుడు జరిగేదే 1000 ఏళ్ల పరిపాలన అని మరికొందరు. అవునండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమిటి అసలు ఈ కొత్త ఆకాశము, కొత్త భూమి? ఎందుకు ఇవి కొత్తగా ఏర్పడతాయి అని దేవుడు చెబుతున్నాడు? మనం కాస్త దీని గురించి ఆలోచించాల్సి ఉందండి. 3 చోట్ల బైబిల్లో ఈ కొత్త ఆకాశము, కొత్త భూమి అనే దానిని గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, కొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడు. వెరీ గుడ్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూసి తిని అని యోహాను గారు అంటున్నారు. ఇలా బైబిల్లో నేరుగా 3 చోట్ల కొత్త ఆకాశము, కొత్త భూమి అనే దాని గురించి దేవుడు ప్రస్తావించాడు. సో ఇవన్నీ తెలుసుకోవడం మనకు అవసరమా అని మనం ఆలోచిస్తే, మనం ఈ పునరుద్ధానం గురించి కూడా అలాగే అనుకున్నాం. కానీ పునరుద్ధానం గురించి లోతులలోనికి మనం వెళ్ళి ఆలోచించినప్పుడు దేవుడు, ఆయన సంకల్పము, మన జీవితము, మన శరీరము, మన ఆత్మ, ఇవన్నీ కూడా దేవునికి చాలా దగ్గరగా కనిపించినట్టు నాకు అనిపించిందండి. చాలా దగ్గరగా ఉన్నాం మనం దేవునికి. అలాగే ఈ కొత్త ఆకాశము, కొత్త భూమి కూడా
మనం అర్థం చేసుకున్నది నేటి క్రైస్తవ్యం ఇంతవరకు అర్థం చేసుకున్నది కరెక్టేనా, లేకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏదైనా ఉందా? కొత్త ఆకాశము కొత్త భూమి అనేవి నేడున్నవా లేక రాబోతున్నవా? దేవుని పిల్లలారా, అసలు కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టించవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది ప్రశ్న. మనిషి క్రీస్తు రాకతో పరలోకానికి వెళ్ళిపోతాడు అనే సంగతి బైబిల్లో పలుచోట్ల ప్రస్తావించినప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి ఎందుకు అవసరమైంది అంటే, పరలోకంలో కూడా భూమి ఆకాశాలు ఉంటాయా? పరలోకము కూడా నేడున్న ప్రకృతి లాంటిదేనా? కాదంటే కొత్తగా ఉంటుందా? షర్టు, కొత్త షర్ట్ అయినా ఎలా ఉంటుంది? పాత షర్ట్ లాగే ఉంటుంది. ఏంటది? అది క్లాతే, ఇది క్లాతే. కాదంటే అది చిరిగిపోయి మాసిపోయింది, కొత్తది తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. వచ్చిన కొత్తది ఎలా ఉంది? అలాగే ఉంది. కాదంటే కొత్తగా ఉంది. మరి ఈ ప్రకృతిని కొత్తగా తయారు చేయాలి అని దేవుడు ఎందుకు అనుకుంటున్నట్టు? కొత్త ప్రకృతి మనకేమైనా అవసరమా? ఈ ప్రకృతిలో మనకేమైనా లోటున్నదా? లేకపోతే ఈ ప్రకృతి వలన మనిషికి ఏదన్నా చెడు జరుగుతుందని దేవుడు భావిస్తున్నాడా? వీటన్నిటినీ ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇకపోతే ప్రకృతి అనగానే ఆకాశము భూమి అన్నాడు. చాలా సంతోషం. మరి కొత్త ఆకాశము కొత్త భూమి అన్నప్పుడు భూమి మీద ఉన్న వస్తువులన్నీ కూడా తిరిగి కొత్తగా చేయబడతాయా? ఆకాశములో ఉన్న వస్తువులన్నీ కూడా కొత్తగా తిరిగి చేయబడతాయా? ఇవన్నీ మనం తెలుసుకోలేదు. ఎందుకంటే రేపో మాపో మనం కూడా ఒక ఇంటి వాళ్ళు అయ్యేవాళ్ళం కాదండి. రేపో మాపో మనం కూడా చచ్చేవాళ్ళం. అవునా? సో చావబోతున్న మనకు తప్పనిసరిగా ఈ సంగతులన్నీ తెలుసుకోవడం అవసరం. అవునా? అశుభం కాదండి ఈ మాట, శుభవచనం ఇది. రేపో మాపో మనం కూడా చచ్చిపోబోతున్నాం. ఎంత ఆనందకరమైన విషయం అంటుంది. అవునా కదా? దరిద్రం వదిలిపోతుంది, పీడపోతుంటారు. చూసారా? ఈ లోకంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ పోయే రోజుది, ఆనందకరమైన రోజు. మరి పోతున్న మనకు దేవుడు రాయించిన ప్రతి విషయం తెలియాలి తప్పనిసరిగా. వెరీ గుడ్. మనం కాసేపు అసలు వీటి గురించి ఆలోచిద్దాం. భూమి ఆకాశాలు, కొత్త ఆకాశము కొత్త భూమి, ఇవి అసలు ఎందుకు కొత్తగా మారాలి? ఆకాశము భూమికి ఏదైనా ప్రత్యేకత ఉందా? మనిషికి సంబంధించి ఆకాశమునకు భూమికి ఏదైనా సంబంధం ఉందా అని మనం ఆలోచిస్తే ఒక మంచి వచనం మనకు ప్రారంభంలోనే కనపడుతున్న ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడికి వచ్చేవాడికి ఏమంటున్నాడు? కొత్త ఆకాశము కొత్త భూమి అంటున్నాడు. అనగా పాతదిగా దేవుడు ఒకదాన్ని సృజించాడు. అదే ప్రస్తుతం మనం ఉంటున్న కొత్త ఆకాశము కొత్త భూమి. కొత్త ఆకాశం కొత్త భూమి. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఉంది. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అంటున్నాడు. ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు. యావత్ ప్రకృతిని దేవుడు ప్రస్తావించకుండా ప్రకృతికి ఆధారభూతములైన ఆకాశమును భూమినే దేవుడు ప్రధానంగా తీసుకుంటున్నట్టుగా, వాటిని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పిల్లలకు జాగ్రత్త కూర్చోబెట్టి, ఓకేనా? అలా చేయించకండి. వాటినే ఆధారంగా తీసుకుని మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది.
కీర్తన గ్రంథము 89వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ వచనం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 11వ వచనం. ఆకాశము నీదే, భూమి నీదే, లోకము దాని పరిపూర్ణతయు నీవే దేవుడా, నీవే వీటిని స్థాపించితివి అంటున్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో చూడండి ఏముందో. యెషయా గ్రంథము 48:13. నా హస్తము భూమికి పునాది వేసెను అంటున్నాడు. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను అంటున్నాడు. దేవుని పిల్లలారా, దేవుడే భూమి ఆకాశాలను సృజించాడు అనే సంగతి మనకు స్పష్టంగా తెలుసు. అవి ఎలా నిర్మితమైనవి అన్నవి కూడా మనకు తెలుసు. ఎలా నిర్మితమైనవి అన్నవి, ఎందుకు దేవుడు వీటిని చేశాడు, ఇది ప్రశ్న. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, మనుష్యులైన తన పిల్లలు నివసించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రదేశమే భూమి. దేవుని పిల్లలమైన మనము బ్రతకడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రదేశమే ఈ భూమి. అమ్మ నుంచి ఈ లోకంలోనికి వస్తున్నాము, అమ్మలోంచి ఈ లోకంలోనికి వస్తున్నాము, కొంతకాలం బ్రతుకుతున్నాము, తిరిగి వెళ్ళిపోతున్నాము. ఇలా కొంతకాలం బ్రతికి తిరిగి వెళ్ళిపోవటానికి అనువుగా ఉండే దేవుడు సిద్ధపరిచిన ఒక లోకమే భూమి. ఈ భూమిని ఉంచడానికి అవసరమైన ఒక విశాలమైన ప్రాంతము, ప్రాంగణము, స్థలమే ఆకాశము. ఆకాశము. సో అటు ఆకాశము గాని ఇటు భూమి గాని మన నిమిత్తమే దేవుడు తయారు చేశాడు. నిద్రపోకుండా, విశ్రాంతి తీసుకోకుండా, మనకు తెలుసు, కష్టించి పనిచేశాడు. కాబట్టి మానవ మనుగడకు, మనిషి మనుగడకు భూమి, ఆకాశము ఇవి ప్రాథమికము. ఇవి లేకుండా మనిషి లేడు. మనకు అర్థమైంది. ఇవి లేకుండా మనిషి మనుగడ అసాధ్యము. పైకి చూస్తే ఆకాశము, కిందకు చూస్తే నేల, ఇహ మరొకటి లేదండి మనిషి జీవితంలో. కాబట్టి నేల లేకపోతే మనిషి నిలబడలేడు. నేల ఉండాలి అంటే ఆకాశం ఉండాలి. నేల లేకపోతే మనిషి లేడు, మనిషి బ్రతకలేడు. నేల ఉండడానికి ఆకాశం ఉండాలి. ఆకాశం లేనిదే భూమి లేదు. ఈ రెండింటి మధ్య అవినాభావ బంధం ఉంది. ఇది కూడా, ఈ రెండూ కూడా మనిషితో ముడిపడి ఉన్నవి. అనగా భూమి ఆకాశములు మనిషికి అత్యంత కీలకములు, మనిషి జీవనానికి అనే విషయం మనకు అర్థమవుతుంది. వెరీ గుడ్. ఇకపోతే భూమికి ఉన్న ప్రాధాన్యత అనేది చాలా చాలా గొప్పది, మనకు తెలుసు. ఈ భూమి ప్రాధాన్యతను దేవుడు వివరిస్తూ ఏమాట్లాడుతున్నాడంటే, పలుసార్లు ఈ భూమి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనంలో, ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం, దేవుడు నోవహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండింది అన్నాడు. భూమి బలాత్కారముతో నిండిపోయింది అంటున్నాడు. ఇల్లంతా దుమ్ముతో నిండిపోయింది, ఇల్లంతా పురుగులతో నిండిపోయింది. భూమి బలాత్కారులతో నిండి ఉన్నది. అంటే బలాత్కారులేమన్నా భూమిని పట్టేసుకున్నారా? బలాత్కారులు ఏమైనా భూమిని పట్టేసుకున్నారు కాబట్టి, భూమి పాడైపోయింది కాబట్టి కొత్త భూమిని తయారు చేయాలంటున్నాడా దేవుడు? ఆలోచించాలి. కొత్త ఆకాశము, కొత్త భూమిని చేయవలసిన అవసరం ఏమొచ్చింది దేవునికి? అది మనకు కావాలి. అసలు ఇప్పుడు ఉన్న వాటిలో ఏదైనా లోపం ఉందా? ఇప్పుడున్నది సరిగా లేదా? ఇప్పుడున్నది సరిగా లేదా? ఏమండి, భూమి మనకు ఎక్కడన్నా సరిగా లేకుండా పోయిందండి? అన్ని చోట్ల మనకు అనువుగానే ఉన్నది. ఆకాశం మనకేమైనా సరిగా ఉపయోగపడట్లేదా? ఆలోచించండి. ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుందా లేదా? ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఆకాశం టక్కన విమానాలను మింగి చేయడం, పట్టేసుకోవడం, తిరగకుండా
అలాంటి మాయలు మోసాలు ఏమైనా ఆకాశం దగ్గర ఉన్నాయా? లేవు. పోనీ భూమి దగ్గర ఏమైనా మోసాలు ఉన్నాయి? విత్తనాలు చెల్లిన తర్వాత విత్తనాలను మింగేసి మొక్కలు రాకుండా నొక్కిసేయటం, అవునా? ఏ పంట వేసినా భూమి మింగేసేసి పైకి ఎదగనివ్వకపోవటం, ఇలాంటి మాయలు మంత్రాలు. కాయలు కాసిన తర్వాత భూమే కాయలు లాగేసుకుని తినేసేయటం, ఇలాంటి మాయలు మోసాలు జరగట్లేదే. భూమి వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు కదా. మానవ మనుగడ భూమి పైన సక్రమంగానే జరుగుతుంది. మనిషి తన చేతులా భూమిని సర్వనాశనం చేసుకున్నాడే తప్పించి, చేతులారా ఆ ప్రయోగాలతో ఈ ప్రయోగాలతో భూమిని మనిషి పాడు చేసుకున్నాడు. అలాగే ఆకాశాన్ని కూడా. ఈ రోజున ఆకాశంలోనికి అంతరిక్ష నౌకలను పంపిస్తున్నారు, ఈ శాటిలైట్ ని పంపిస్తున్నారు. ఇవి కక్షలోనికి వెళ్లి తిరగడం మొదలుపెట్టిన తర్వాత కొన్నిసార్లు అవి ఫెయిల్ అయ్యి కక్షలోని తిరుగుతూ అలాగే ఉండిపోతున్నాయి. ఇవి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకదానికొకటి కనుక గుద్దుకుంటే తీవ్రమైన ప్రమాదం సంభవిస్తుంది అంతరిక్షంలో అని మళ్ళీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మనిషి ఏమైనా పాడు చేసుకోవాలి తప్పించి ప్రకృతి ఏనాడు మనిషిని పాడు చేసే కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. ఏమండి, మనకేమైనా భూమి ఎప్పుడో కొనిపాడేసాం సెంటు 2 రూపాయలకి. ఇప్పుడు దాన్ని అమ్ముదామంటే సెంటు ఎంత వస్తుంది అంటున్నారు? అబ్బా 10 లక్షలు వస్తుందా? ఇంకో 10 ఏళ్ళు ఆగితే ఎంత వస్తుందంట? 20 లక్షలు వస్తుందని 10 ఏళ్ళు ఆగిడు, మధ్యలో ఇడిపోయాడు. కాబట్టి భూమి వలన మనకు వచ్చే నష్టమేమీ లేదండి. భూమి మనకు మేలే చేసి పెడుతుంది, అవునా? మనది అనుకుని గీతలు గీసుకుని రాసేసుకుని దస్తావేజులు లోపల పడేసామంతే. కొంతకాలానికి మంచి రేటు తెచ్చి పెడుతుంది, చక్కటి పంటలను ఇస్తుంది, ఏమంటే మంచి ఆహార పదార్థాలను ఇస్తుంది, అవునా? ఎక్కడే ఉన్నాయండి కూరగాయల రుచి. కూరలు తినాలంటే ఇంటి దగ్గర అంటే మనం తాజా కూరలు. మనది సారవంతమైన నేలండి. ఇక్కడ ఏంటది ఎంత వంకాయ ఒక్కొక్కటి రుచి పచ్చి ఉండాలి, అవునా కదా? అది ఇంటి దగ్గర చిన్న చిన్న వంకాయలు, ఉంగుటూరు వంకాయలు అంటారు మన సైడ్. ఎంత రుచి అని మనం చెప్పుకుంటూ తిట్టుకుంటూ అదే తింటుంటాం, మనకు తెలుసు. కాబట్టి సారము నిస్సారము అనేది మనిషి చేసుకున్న తప్పులు వలన భూమికి వచ్చిందే తప్పించి భూమి ఎప్పుడూ కూడా తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తిస్తూ మనిషిని బ్రతికిస్తుంది. ఇలా మనిషి బ్రతకడానికి అవసరమైన భూమిని ఆకాశము పట్టి ఉంచుతుంది. వాటిలో ఎటువంటి లోపం మనకు కనిపించట్లేదు. అయితే దేవుడు అంటున్నాడు, భూమి బలాత్కారులతో నిండిపోయింది కాబట్టి కొత్త భూమి అవసరమా? నెక్స్ట్ వచ్చిన మనం చూద్దాం. యోబు గ్రంథము 20వ అధ్యాయం. యోబు గ్రంథము 20వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 27 ఆకాశము వారి దోషము బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. కేవలం మనిషికి ఆహారం పెట్టడానికి మాత్రమే కాకుండా మనిషిని దండించడానికి కూడా భూమి ఉపయోగపడుతోంది అనే సంగతి మనకు తెలుసు. అదే భూకంపాలు. సముద్రంలో భూకంపం వస్తే అది సునామీగా మారి మనుషులందరినీ కబళించడం మనం చూస్తున్నాం. అలాగే నేరుగా నేలలపై వచ్చే భూకంపాల వలన లక్షల మంది మృత్యువాత పడడానికి కూడా మనం నేటి కాలంలో చూస్తున్నాం. భూమి ఏం చేస్తుందట? వారి మీదికి లేచిన. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 8వ వచనం. భూమి వణికిందటండి. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారేను. భూమి వణికిపోయిందట. దేవుడు అడుగు తీసి అడుగు వేస్తే, దేవుడు మాట్లాడితే, దేవుడు కదిలితే, దేవుడు కన్నెర్ర చేస్తే భూమి ఎన్ని లేవండి. భూమి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇది ప్రశ్న. దేవుడు భూమిని గురించిన ఎన్ని సందర్భాలు మీరు బైబిల్లో చదువుకుంటూ వెళ్ళండి. అసలు భూమి ఎక్కడ దొరుకుతుందేమో కొన్ని వందల వచనాలు మీకు కనపడతాయండి భూమి గురించి. ఎందుకంత పర్టికులర్ గా భూమి మానవ నివాస యోగ్యమైన భూగోళము అంటాడు. మనం నివసించడానికి ఉపయోగపడేది. ఇంకా కిందకు వస్తే యెషయా గ్రంథము 13వ అధ్యాయము. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశం వణికిపోతుంది, భూమి తన స్థానము తప్పి పరుగు. భూమి తన స్థానము తప్పిపోతుందంటే భూమి స్థానం తప్పటమే. రైలు వెళుతున్న స్థానం తప్పితేనే, రైలు పరిగెడుతున్న వేగానికి పట్టా తప్పితే
వందల మంది చచ్చిపోవడాన్ని మన కళ్ళతో మనం చూస్తున్నామండి. అవునా? జస్ట్ 100 కిలోమీటర్ స్పీడ్, 105 లేదా 110 కిలోమీటర్ స్పీడ్తో పరిగెట్టే రైలే కనుక తప్పితే, అలాంటిది భూమి 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుందండి. 1,11,600 కిలోమీటర్ల స్పీడ్. ఆ స్పీడ్లో కనుక భూమి ఏమాత్రం అదుపు తప్పితే ఇంకంతేనండి. అసలు ఆ స్పీడ్కి ఎక్కడికి వెళ్ళి పడిపోద్దో ఆలోచించండి. భూమి గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. 45వ అధ్యాయం చివరిగా మరొక మాట అన్నాడండి. 45వ అధ్యాయం 8వ వచనం. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణను ఫలిస్తుందా? భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి మొక్కలు మొలిపించుగాక. బాగుంది ఏమంటే, భూమి చెట్లను ఫలింప చేయను గాక. బాగుంది. రక్షణను నీతిని మొలిపించడం ఏమిటండి? ఇది భూమి గురించి దేవుడు మాట్లాడిన కొన్ని అతి తక్కువైన అమూల్యమైన శ్రేష్టమైన మాటలు. ఎందుకు దేవుడు కొత్త భూమి కొత్త ఆకాశాన్ని అంటున్నాడు? అసలు దేవుని దృష్టిలో భూమికున్న స్థానం ఏమిటి అని మనం చూస్తే చాలా ప్రత్యేకమైనది. కారణం, మనిషిని మోస్తోంది, మనిషిని పోషిస్తోంది, మనిషికి జీవితాన్ని ఇస్తోంది, పచ్చడి అన్నం పెడుతోంది భూమి. ఇకపోతే ఆకాశం. 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను. ఆకాశము కింద ఉండటం ఏంటండి? భూమి మీద కదన్నారు. ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆకాశము క్రింద నుండకుండా భూమి గురించిన ప్రత్యేకమైన మాటలు దేవుడు మాట్లాడడాన్ని మనం చూసాం. అలాగే ఆకాశాన్ని గురించి కూడా చాలా కీలకమైన మాటలను దేవుడు వ్యక్తీకరిస్తున్నాడు తన భక్తుల ద్వారా. యోబు గ్రంథం 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆయన భూమి అంతముల వరకు చూస్తున్నాడు. ఆకాశము క్రింది దానిని అంతటిని తెలుసుకుంటున్నాడంట దేవుడు. దేవుడికి ఏం తెలియదని మనం అనుకుంటున్నాం. మనం తప్పు చేసినప్పుడు ఎవడి కంట పడకుండా అంటాం, చూసారా? ఎవడి కంట పడకుండా ఆడికెలా తెలిసింది? ఆడికెలా తెలిసిపోయింది? ఇండియాలో ఏదైనా జరిగింది అనుకోండి, 2వ సెకండ్కి మనం ఎక్కడి నుంచి ఫోన్ చేసి అది ఎందుకలా జరిగిందన్నాం అనుకో, నీకెలా తెలిసిందిరా అంటారు. తెలుస్తుంది మాకంటాం, కటింగ్ ఇస్తాం మనకి. అవునా కదా? తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పిచ్చోళ్ళారా, ఎవరికి ఏం తెలియదు అనుకుంటున్నారేమో, భూమి అంతం వరకు చూస్తున్నాడు, ఆకాశము క్రింద దానిని అంతటిని తెలుసుకుంటున్నాడు. జాగ్రత్త, ఎవరికి తెలియదు అనుకుంటారేమో. అనగా ఆకాశము కింద అనగానే కింద జరుగుతున్నది అంతటికి కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా, ప్రాధాన్యమైనదిగా దేవుడు చెబుతూ ఆకాశము కింద అంటున్నాడంటే ఆకాశానికి ఇచ్చిన స్థానం ఎంతో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప స్థానం మన బ్రతుకుతో ఆకాశానికి ముడిపడి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే చూపిస్తున్నాను ఈ వచనాలన్నీ మీకు కూడా. కీర్తన గ్రంథము 36వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, యెహోవా నీ కృప ఆకాశాన్ని అంటింది. అదండి. సో యెహోవా కృప అంతా ఆకాశంతో నిండి ఉంది అంటున్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి ఒక టైం ఉంది. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నము అన్నాడు, చూసారా? ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నం
ఎవరు చేసేది ఈ ప్రయత్నం? ఎవరు చేసేవి ఈ ప్రయత్నాలన్నీ? మానవులు చేసే ప్రయత్నాలు. ఇంకా ఎన్నో మాటలు. ఆకాశములు దేవుని చేతి పనిని వివరించుచున్నవి అంటాడు. అలాగే ఆకాశమా ఆలకించుము అంటాడు. మరి వెంటనే భూమి చెవియొగ్గుము అంటాడు. ఇలా ప్రతి విషయంలో దేవుడు ఆకాశాన్ని, భూమిని ఎంతో ప్రత్యేకంగా చూపిస్తూ, మాట్లాడుతూ, తన మాట వినమని చెబుతూ ప్రత్యేకమైన స్థానంలో వాటిని పెట్టినట్టుగా మనకు కనబడుతున్నప్పుడు దేవుడు ఎందుకు కొత్త వాటిని చేయాలనుకుంటున్నాడు? వీటి వల్ల ఏమైనా నష్టం ఉందా? అసలు కొత్త ఆకాశము, కొత్త భూమి అనగానే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు ఏమిటి? ఏది మారాలనుకుంటున్నాడు దేవుడు? ఎందుకు ఆకాశాన్ని, భూమిని మార్చాల్సిన అవసరం వచ్చింది? మారాయా లేక మారతాయా? దీనికి కారకులు ఎవరు అని మనం కొంచెం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే, ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని దేవుడు గతంలో అమలు చేసినట్టు మనకు కనపడుతుంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలోనే. ఆదికాండము 6వ అధ్యాయం 13. దేవుడు నోవహుతో అంటున్నాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చెను. భూమి బలాత్కారముతో నిండి ఉన్నది, భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చేసింది. కాబట్టి వారిని భూమితో కూడా నాశనం అన్నాడండి. భూమితో కూడా నాశనం. ఎవరో నచ్చలేదు దేవుడికి, ఏదో మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. అసలు ఏం జరిగిందని మనం చూస్తే 4వ వచనం, 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అన్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. భూమికున్న ప్రాధాన్యత గురించి ఎన్నో మాటలు మాట్లాడిన దేవుడు ఈ భూమి మీద మనుషులను పెట్టి నేను తప్పు చేశాను అనుకున్నాడండి. తప్పు చేసి హృదయములో సంతాపము నొందెను, హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులు, ఫస్ట్ పాయింట్ నరులు, నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచి వేస్తాను. ఎలాగనగా వాళ్ళని సృష్టించినందుకు బాధపడతాను, నాకు తలపోటు అయిపోయారు వీళ్ళు, చెయ్యి దరిద్రం కూడా అనుకున్నాడు. అయితే నోవహు యెహోవా దృష్టి ఎందుకు కృప పొందిన వాడాయను. అప్పుడు చెబుతున్నాడు, పిలిచి 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. చెడిపోయింది ఎవరండి? బాగా ఆలోచించండి. భూలోకము అన్నాడు అనగా భూమి, దాని మీద ఉన్న సమస్త వస్తువులు, వీటిని కలిపే భూలోకము అంటారు. ఇక్కడ చెడిపోయింది భూమి, దానిలోని వస్తువుల, భూమిని వాడుకుంటున్న మనుషుల, భూమిని వాడుకుంటున్న మనుషులు. సో ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? చెడిపోయిన వాడు కాదు, కొత్త వాళ్ళు కావాలి. ఎలాంటి వాళ్ళు? బాల్యము నుండే చెడ్డవారు కానివారు, బాల్యము నుండే మంచివారు దేవునికి కావాలి. సో ఈ మార్పు అనేది దేవుడు ఎక్కడి నుంచి కోరుకుంటున్నాడు? మానవ హృదయం నుంచి మానవుల ద్వారా కోరుకుంటున్నాడు. మధ్యలో భూమి ఏం చేయలేదండి.
మధ్యలో భూమి ఏం చేయలేదు. కానీ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. భూమి ఏం చెడిపోలేదండి. భూలోకము చెడిపోలేదు, కొండలు చెడిపోలేదు, నీరు చెడిపోలేదు, వృక్షాలు చెడిపోలేదు, ఏది చెడిపోలేదు. చెడిపోయిందల్లా వీటిని అన్నిటినీ అనుభవిస్తున్న మనుషులమైన మనమే చెడిపోయాము. దేవుడు భూలోకమును చూసినప్పుడు అబ్బా మళ్ళీ అదెబట మళ్ళీ చెడిపోయింది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపేసుకున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు నోహతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండిపోయింది. నేను సృజించిన భూమి, నేను కలలు గని నా పిల్లలు బ్రతకాలి, నా పిల్లలతో పచ్చగా కళకళలాడాలి అని నేను కలలు గని సృజించిన భూమి కాస్త బలాత్కారంతో నిండిపోయింది. కనుక నా సన్నిధిని వారు అంతం వచ్చేసింది. నోవాహు, ఇదిగో వారిని భూమితో కూడా అన్నట్టు చూడండి, భూమితో కూడా అంటున్నాడు, భూమితో కూడా నాశనం. భూమి ఏం తప్పు చేసిందని భూమిని నాశనం చేయాలండి? నా పిల్లలు లేనప్పుడు ఈ భూమి ఉంటుంది నేను కనుక్కున్నాడండి. అందరినీ అదే నీటిలో అదే మట్టిలో వేసి కుక్కలు ఎవరికి కనపడకూడదు అనుకున్నాడు అనమాట. ఇంకా అంతే కదా, నీళ్లతో నానిపోయింది. అవునా? మనిషి చచ్చిపోయి ఉబ్బిపోయి తేలిపోయారండి. ఆయన ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి? అవునా కదా? ఆ చేపల గీపలు మొత్తం తినేసి ఎక్కడికక్కడ మనిషి అనేవాడు కనపడకుండా పోయాడు. అసలు జంతువులు కానీ, పురుగులు కానీ, పక్షులు కానీ అసలు ఏది లేదు భూమి మీద. కంప్లీట్ క్లీన్ చేసేసాడు. కారణం ఏంటో తెలుసా? కొత్తది కావాలి. ఆయనకు కొత్తది కావాలి. ఇప్పుడు ఏంటి, భూమి కొత్తది కావాలా? ఏమండి, కొత్త జంతువులు కావాలా? కొత్త మొక్కలు కావాలా దేవుడికి? కొత్తదనం దేనిలో కావాలి దేవునికి? మనిషిలో కొత్తవాడు పుట్టాలి. అది దేవుని ఆలోచన. దేవుడు కొత్తది అనుకుంటున్నాడు అంటే, దేవుడు ఏదైనా కొత్తది ఆశిస్తున్నాడు అంటే అది భౌతిక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది కాదు అనే సంగతి బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి మొట్టమొదట తెలియాలి. దేవుడు కోరుకునేది ఏదైనా సరే దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైన మార్పు, కొత్తదనాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే మొత్తానికి క్లీన్ చేశాడండి. సో ఎలాగో మరి జలప్రలయం రప్పించి చంపాలనుకున్నాడు కాబట్టి ఉన్నవన్నీ ఎలాగో ఆటోమేటిక్ గా చచ్చిపోతాయి. ఉన్నవన్నీ జంతువులు చచ్చిపోతాయి. అంత నీరు వస్తే మొక్కలు ఎక్కడ బ్రతుకుతాయి? మొక్కలన్నీ చచ్చిపోతాయి. పక్షి కాలు పెట్టడానికి చోటు ఉండదు. పక్షులన్నీ కూడా నీళ్ళలో పడి చేస్తాయి. ఇక బ్రతికి బట్ట కట్టేసింది ఎవరంటే ఆ జల ప్రళయంలో చేపలు ఒకటే బతికాయండి. ఎందుకంటే అవి బ్రతకడానికి ఎలాగూ నీరే అవసరం కాబట్టి. దేవుడు ఇంత చేయడానికి గల కారణం మనిషిలో మార్పు, కొత్తదనం కావాలి అనుకున్నాడండి. అప్పుడు దేవుడు నోవహుతో చెప్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత 9వ అధ్యాయం మళ్ళీ ఫ్రెష్గా అండి ఆదాము అవ్వల్ని కొత్తగా తయారు చేసి నూతన దంపతులు చక్కగా ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి. మళ్ళీ అదే ఆశీర్వాదం పాపం మళ్ళీ ఎన్నో ఆశలతో దేవుడు మళ్ళీ పెరిగి మళ్ళీ ఉన్న ఈ జంటలకు మళ్ళీ దీవిస్తున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఫలించి. మళ్ళీ అదే ఆశీర్వాదం అంటే మనస్సులో ఎంత కోరిక ఉండకపోతే దేవునికి, ఇలా జరిగినందుకు ఎంత బాధ లేకపోతే, నా పిల్లలు బాగుండాలి అని ఎంత ఆశ లేకపోతే మళ్ళీ అదే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి. ఎంత కోరిక ఉంది దేవుని మనస్సులో. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. ఎవరితో? ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు? దేవుని వాక్యానికి లోబడి, అవునా, ఓడ కట్టిన వాళ్ళే.
ఆ 3 జంటలు కూడా 4 జంటలు కూడా, అవునా? నోవాహు భార్య, 3 భార్యాభర్తలు, 3 జంటలు, టోటల్గా 4 జంటలు. దేవుని వాక్కుకు లోబడిన వాళ్ళు, ప్రపంచాన్ని ఎదిరించి ఓడ కట్టిన వాళ్ళు, సమాజం అంతటికి సువార్తను తయారు చేస్తున్న కాలం అంతా సువార్తను ప్రకటించిన వాళ్ళు. వాళ్ళ మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకుని, మీరైనా సరే వాళ్ళలా కాకుండా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నాలాంటి వాళ్లతో మీలాంటి వాళ్లతో భూమిని నింపండి అనగా దేవుడు కొత్తదనాన్ని కోరుకున్నాడు. కొత్త భూమిని చూడాలనుకున్నాడండి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటండి? దేవుడు కొత్త భూమిని చూడాలనుకుంటున్నాడు ఇక్కడున్న ఈ సన్నివేశ ప్రకారం, అవునా? కొత్తదనాన్ని అంటే ఏంటి? పచ్చగా చిగురించిన చెట్లు, కిలకిల రావాలతో ఎగురుతున్న పక్షులు, చక్కగా వాంటరిస్తున్న గాడిదలు, తిరుగుతున్న గుర్రాలు, చెంగున ఎగురుతున్న లేడులు, దుప్పెలు, పచ్చటి నందనవనం. అదా దేవుడు చూడాలనుకుంటున్నది? నో. ఏం చూడాలనుకుంటున్నాడు మరి? తన పిల్లలు మనుషులు మారాలి, మంచివాళ్ళుగా, కొత్త వాళ్ళుగా, నూతన మనస్సుతో రూపాంతరం చెందిన వాడు నాకు కావాలి అనుకున్నాడు, ఆశీర్వదించాడు. అవలేదండి. దగ్గరకు వచ్చేటప్పటికే పరిస్థితి ఎలా మారిందంటే 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఐదో వచనం, 3 నుంచి చదువు. మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాము రెండని ఒకరితో ఒకటి మాట్లాడుకుంటున్నారంట. దేనికి నీకు ఇటుకలు? రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుచునకు ప్రతిగా మట్టికీలు వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా. నీకు దేవుడు ఏమిచ్చాడు ఆశీర్వాదం? మీ బాబుకి, మీ పాత తరాలకు ఏమిచ్చాడు? మీరు భూమి అంతటా విస్తరించండి. మనం ఒకచోట ఆగిపోతానంటే భూమి అంతా ఎలా విస్తరిస్తుంది? ఒకచోట ఉండిపోతానంటే, అవునా? మనం ఎప్పుడు మాట్లాడుకునే మాట ఏంటండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి అని దేవుడు చెబుతుండే, క్రైస్తవులందరూ ఆధారం వచ్చేసి సర్వలోకం నుంచి వచ్చేసి చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటారు. అవునాలి కదా? సర్వలోకానికి నువ్వు వెళ్ళాలి, వాక్యాన్ని చేతపట్టుకుని. సర్వలోకం నుంచి వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోవడం కాదు. అది కాదు దేవుని చిత్తం. మీరు భూమి అంతటా విస్తరించండి అంటే వీళ్ళు ఒక్కచోట ఆగిపోయేటప్పటికి దేవుడు కోపం వచ్చిందండి. మళ్ళీ తయారైపోయారా? మళ్ళీ మొదలా? అప్పుడు ఏం చేశాడంటే ఈయన, మరియు వారు, మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకునగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో ప్రాబ్లం ఎక్కడుందంటే, జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పనిని ఆరంభించి ఉన్నారు కనుక వారికి మీదట చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను మార్చేద్దాం, రండి తారుమారు చేసేద్దామని అనుకున్నాడు. ఇలా ప్రపంచమంతా జనాభా విస్తరిస్తే తాను అనుకున్న వాళ్ళు పుడతారేమో అని దేవుడు ఆశపడ్డాడండి. మొత్తానికి వాళ్ళ నుంచి వచ్చిన ఒక జనాంగం నుంచి అబ్రహాము అనే ఒక నీతిమంతుడు బయలుదేరాడు. తదనంతర కాలంలో వచ్చిన భక్తులు కొందరు. ఏ మార్పు లేదండి సమాజంలో, మార్పు లేదు. కాబట్టి కొత్తదనాన్ని ఆశించిన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడనే సంగతి మనకు తెలుసు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ప్రపంచం రాను రాను చెడిపోతుందండి. ప్రపంచం అంతా పాడైపోయింది. ప్రపంచం అంతా పాడైపోవటం అంటే ఒక పక్క నుంచి మొత్తం కుళ్ళిపోతూ వచ్చేస్తుందండి భూమి. పక్క నుంచి భూమి అంతా కుళ్ళిపోతూ వచ్చేస్తుందా? కాదండి. మనుషులు చెడిపోయారు, మనుషులందరూ తిరిగి పాడైపోయారు. ఇక లాభం లేదు. ఒక కొత్తది కావాలి నాకు. నేను సృజించిన ఈ భూమి, నేను సృజించిన ఆకాశం కొత్తగా నాకు కనపడాలి అని దేవుడు అనుకున్నాడు. అదే యెషయా గ్రంథంలో మాట్లాడుతున్న మాట. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడండి.
దేనికి కొత్త ఆకాశం కొత్త భూమి? ఏమండి, కొత్త ఆకాశం కొత్త భూమి. నోవహు జల ప్రళయం అప్పుడు ఏమన్నాడండి అసలు దేవుడు? నోవహు జల ప్రళయం అప్పుడు ఏమన్నాడు? వచ్చిన తర్వాత ఇక మీద మరొకసారి భూమిని నేను చేపింపను అన్నాడు. అంటే దానిని తీసేసి కొత్తది ఇవ్వాల్సిన అవసరం ఇక రాదు. ఏమండి, చేసింది ఎవరు అనుకుంటున్నారు? భూమిని చేసింది ఎవరండి? దేవుడండి. భూమికి రిపేర్ రావడం ఏంటండి? అర్థం ఉందా అసలు? భూమికి రిపేర్ రావడం ఏంటండి? భూమి చెడిపోవడం ఏంటండి? భూమి పనికి రాకుండా పోవడం ఏంటండి? నో. ఆకాశం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆకాశానికి ఏమైనా రిపేర్ వచ్చిందా అంటే ఎప్పుడైనా? భూమి తిరుగుతుంది, బేరింగ్ ఏమైనా టైట్ అయిపోయినాయండి ఎప్పుడైనా? ఇంజిన్ ఆయిల్ ఏమైనా మార్చాల్సి వస్తుందా అండి? టైర్లు ఏమన్నా పేలిపోతున్నాయి, అరిగిపోతున్నాయా? ఏమైనా జరిగిందా అసలు మన పుట్టినప్పటి నుంచి, మన తాత ముత్తాతలు పుట్టి బ్రతుకున్నప్పటి నుంచి? ఎప్పుడూ ఏది లేదండి. అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటాడంటే, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించబోతున్నాను అన్నాడంటే అసలు ఈ మాట అనడం వెనుక ఉన్న దేవుని ఉద్దేశం ఏమిటి? అది ఆలోచించకుండా అక్షరాలను పరిగణలోనికి తీసుకుని ఆలోచించాడండి. అక్కడ ఏమంటాడంటే దేవుడు, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించబోతున్నాను, మునిపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నేను సృజించబోతున్న కొత్త ఆకాశమును కొత్త భూమిని గూర్చి మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఆనందించండి, గంతులు వేయండి, హర్షించండి అంటున్నాడు. అంత బాగుంటుందా? ఇప్పుడున్నది ఎలాంటిది? ఏముందండి, వర్షం వచ్చిందనుకో కింద ఏం పెట్టుకుంటాం మనం? గిన్నెలు, దెబ్బేడాలు, పరుపు ఈ పక్క, దుప్పట్లని ఈ పక్కకేసి ఆ పక్కన పడుకోవాలి అలా మంచం మీద. ఈ పక్కనే గిన్నె పెట్టుకుంటాం, నీళ్ళు అందులో పడి మేర్చింతుంటాయి. ఇంకా నిద్ర ఏం పడుతుంది? అవునా? భయంకరమైన జీవితం, పేదరికంతో కూడినది ఇల్లు. మంచి ఇల్లు కట్టుకోవాల్సిందే. కొత్త ఇల్లు, కొత్త బెడ్రూమ్, కొత్త అన్ని కొత్తగా ఉండాలి. కారణం ఏంటి? వెనకటివి బాలేదు కాబట్టి. అవునా? ఇప్పుడు నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించబోతున్నాను అన్నాడు అంటే ఈ భూమి వలన మానవాళికి వచ్చిన చేటేమిటి? ఏమీ లేదు. మరి కొత్తవి అనగా దేనిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అసలు దేవుడు? ఆ కొత్త దాన్ని సృజించాడండి. మత్తయి సువార్త మత్తయి సువార్తకు ముందున్న పేజీ మలాకి కాదండి, ఇలా చూడండి. కొత్తది చేయబోతున్నాను అన్నాడు కదండి. సంథింగ్ న్యూ, ఏదో కొత్త దానిని ఆయన ఆశించి కొత్త ధనాన్ని చూడాలనుకుంటున్నాడండి. ఎక్కడ? ఆకాశంలోనా? భూమి మీద? నో. ఏదో కొత్తగా మారాలి. అది మనుష్యుల మార్పు అండి. దేవుడు చూడాలనుకుంటున్నది మనుష్యులలో మార్పు, ప్రకృతిలో మార్పు కాదండి. మనుషులు ఉండడానికి అవసరమైన దానిలో కాదు మార్పు, మనుష్యులలో మార్పు చూడాలనుకుంటున్నాడు ఆయన. అది కొత్త సృజించబోతున్నాను అన్నాడు. మొత్తానికి సృజించాడండి. ఈయన వచ్చి మాట్లాడటం మొదలు పెట్టాడండి. ఎవరు? యేసుక్రీస్తు గారు. చాలా వింతగా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి 2 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి 2 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యం. ధర్మశాస్త్రం చదివి వినిపిస్తే ఇప్పుడు ఆశ్చర్యపోలేదు ఈ ప్రపంచం. ఏమండి? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించాలని చెబుతున్నప్పుడు ఎవరికి ఆశ్చర్యం అనిపించలేదు ఇశ్రాయేలీయులకు. కానీ యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగాను చాలా కొత్తగాను అనిపించింది, చాలా విచిత్రంగా అనిపించింది సమాజానికి. ఆయన ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుంది. ఆశ్చర్యపోయింది సమాజం, ఆశ్చర్యపోయింది. ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది.
తర్వాత అపోస్తులు ప్రకటించారు ఆ మాటలు. అపోస్తులు ప్రకటించేటప్పటికి మరింత ఆశ్చర్యం. మనుష్యులలో ఏదో తెలియని ఒక మార్పు, సమూలంగా నరాలలో కనబడని ఏదో ఒక కొత్తదనం. అపోస్తలుల గారు 2వ అధ్యాయము ఎన్నోసార్లు మనం చదివిన వచ్చిన అది చూడండి ఒకసారి. పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? వారి మాట విని హృదయంలో నొచ్చుకొని మేమేం చెయ్యాలి ఇప్పుడు అన్నప్పుడు, మీరు బాప్తిస్మం తీసుకోండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. 44 వచనం చూడండి. ఇప్పుడు 44. ఎంత కొత్త ప్రపంచం అంటేనండి, ఎంత కొత్త లోకము, ఎంత కొత్త భూమి, ఎంత కొత్త ఆకాశము అంటే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంతయు సమష్టిగా ఉంచుకున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం అంటే, ఉన్నది అందరూ సమానంగా పనిచేసుకోవడం ఏంటండి అసలు? కనీ విని ఎరుగంది కదా ఇది. అప్పటి వరకు ఉందా అసలు? ఏమండి, మనకున్న జీతం అందరూ సమానంగా పంచుకుందాం. ఇక్కడ నెక్స్ట్ వీక్ అందరూ జీతాలు పట్టుకు ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ వీక్ అందరూ మీ శాలరీస్ పట్టుకు ఇక్కడ పెట్టండి. మొత్తం లెక్క పెట్టి, ఇక్కడ ఎంతమంది ఉన్నామో లెక్క పెట్టి అందరికీ సమానంగా వాటర్ వేసి పనిచేద్దాం. ఓహో, ఎలా తొలగుందా? కానీ ఇక్కడ ఏం జరిగిందట? అంతవరకు ఆలోచించని, మనుష్యులు వినని ఒక సమానత్వం, నేటి ప్రపంచం చెబుతున్న సామ్యవాదం, సమాజం, ఇవన్నీ కూడా కొత్త విషయాలు అప్పటి నుంచి ఈ లోకంలో అమలవ్వడం ప్రారంభించాయి. దేవుని గురించిన అవగాహన మనుషులకు పెరుగుతోంది. దేవుని మీద ప్రేమ వాత్సల్యాలు మనుషులకు పొంగుకొస్తున్నాయి. అవి చివరకు ఎంతవరకు వెళ్ళాయి అంటే, తమ ప్రాణాలను సహితము ఎదటి వాడి కొరకు తృణప్రాయంగా అందించగలిగేంత ఎత్తుకు వెళ్ళేటప్పటికీ, నిన్ను చాలా కొత్తగా చూస్తున్నావు, నాకు చాలా కొత్తగా కనపడుతున్నావు అంటారు. బాగా వాక్యం వేసినప్పుడు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి గంట సేపు దంచి కొట్టామనుకోండి, ఏంట్రా ఏమైంది, కొత్తగా కనపడుతున్నావు ఏంటి అంటే, కళ్ళు మారిపోయినాయా, పచ్చగైపోయినాయా, పళ్ళు ఏమైనా బయటకు వచ్చేసినాయా, జుట్టు నిలబడి ఉందా? ఏమండి, అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. అదే అవయవాలు, అదే తీరు అంతా. కానీ ఏదో కొత్తదనం. దేనిలో కొత్తదనం? బ్రతుకులో కొత్తదనం, ఆలోచనలో కొత్తదనం, ఆశయాలలో కొత్తదనం. అంతా కొత్తదనమే, అంతా కొత్తదనమే. ఒకనాడు దేవుడు ఏదో ఆశించి ఏదో చేయాలనుకున్నాడు. అలా దేవుడు ఆశించినది క్రీస్తు రాకతో నెరవేరుతోంది అనే ఉద్దేశం మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. చూడండి, ప్రజలలో మార్పు, ఆలోచనలలో మార్పు, ప్రవర్తనలో మార్పు, చేతలలో మార్పు, అంతకుముందు ప్రపంచంలో లేని మార్పు. కొత్తదనం, కొత్త ఆకాశం, అన్నీ కొత్తగా ఉన్నాయి. ఏమండి, ఇదివరకు ఏదైనా తినాలనుకోండి, పంది తిన్నట్టు అంటారు చూసారా? పంది తిన్నట్టు తినేసేవాళ్ళు అండి గతంలో. బిర్యానీ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, ఏదైనా పంది నవ్వులు పడచేటిన ఏది దొరుకుతుంది. ఇప్పుడు ఏది తిందామని పట్టుకుంటే అందులో ఎవరు కనిపిస్తున్నా తెలుసా అండి? దేవుడు కనిపిస్తున్నాడు. దేవుని జ్ఞానం కనపడుతుంది. అంతకు ముందు వరకు భూమిని చూస్తే మామూలుగానే ఉంది, ఎక్కడ ఏ స్థలం కొందామని చూసే కళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు భూమిని ఎటువైపు చూసినా కొత్తగా కనిపిస్తుందండి, కొత్తదనం కనపడుతుంది. ఒక భూమి మీద ఒక మొక్కను చూసేటప్పటికి కొత్తదనం, ఆ భూమిపై సంచరిస్తున్న ఒక జంతువును చూసేటప్పటికి కొత్తదనం, భూమి నిర్మాణాన్ని చూసినప్పుడు కొత్తదనం, భూమిపై ఉన్న మట్టిలలో రకాలు, నల్లమట్టి, ఎర్రమట్టి, రాళ్ళు, టైల్స్, ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా కొత్తగా, వింతగా, ఎటు చూసినా దేవుని అర్థం చేసుకున్న వాళ్ళముగా, దేవుని హృదయాన్ని తెలుసుకుంటున్నట్టుగా, దేవుని ప్రేమను ఆస్వాదిస్తున్నట్టుగా ఏది చూసినా కొత్తదనంగా కనపడుతుంది. ఆకాశం వైపు చూసేటప్పటికీ ఒకప్పుడు నక్షత్రాల వైపు చూసేవాళ్ళు సరదాగా ట్వింకిల్ ట్వింకిల్ ఇస్తారని, ఇప్పుడు ఆకాశం వైపు చూస్తుంటే ఎంతసేపు చూసినా దేవుని జ్ఞానం, అబ్బురం అనిపించే దేవుని మహాజ్ఞానం కొత్తగా కనపడుతోంది ప్రపంచం అంతా.
కొత్త ఆకాశం, కొత్త భూమి. భౌతికమైన దాని గురించి కాదండి మాట్లాడుతున్నది దేవుడు. మనుష్యుల కంటికి అది ఎలా కనపడాలి? కొత్తగా. మనుష్యులు ఆయనకి ఎలా కనపడాలి? కొత్త వాళ్ళుగా, ఆత్మ సంబంధులుగా కనపడాలి. దేవుళ్ళు నేను వస్తున్న కొత్తలోనండి ఆకాశం వైపు చూసి నోరెళ్ళబెట్టాం. అప్పటివరకు ఏం లేదండి. దేవుని జ్ఞానం అర్థం చేసుకునే కొద్దీ, ఆలోచించే కొద్దీ, ఆత్మ సహాయత మనకు లభించి మన మనోనేత్రాలు వెలిగించేటప్పటికీ ప్రపంచం అంత అద్భుతంగా ఒక చెట్టును చూసినప్పుడు ఆకులలో ఎన్నో వైవిధ్యాలండి. కొబ్బరాకు ఇంత పొడుగుంటుంది, తాటాకు విచిత్రంగా ఉంటుంది, అరిటాకు ఎంత పొడుగు ఎంత వెడల్పు ఉంటుంది, చిన్ని ఇప్పుడు చింతాకు ఎంత ఉంటుంది, చిన్నిటి. ఏంటి అసలు ఇది? ఇంతకుముందు మనం ఆలోచించా. ఇంతకుముందు చింతాకంటే చింత చిగురును ఏదో అందులో కలుపు, పప్పు, మామిడ, అరిటాకు అనగానే అరిటాకులో పోల్చేది. ఇదే ఈ దరిద్రపు కొట్టి తిండి యావా. ఎప్పుడు చూసిన ఈ దిక్కుమాలిన ఆలోచనలే తప్పించండి. ఆ ప్రతి వస్తువులో దేవుని చేతి ఫలితను మనం ఎప్పుడు అసలు ఆలోచించలేదండి. ఏ ఫ్రూట్ని తిందామన్నా ఆ దేవుని జ్ఞానాన్ని చూసి అబ్బురు పడిపోయి కడుపు నిండిపోతుంది తప్పించి ఒక అరటి పండును ఒలిచి దాన్ని అలా చూసినప్పుడు అండి అసలు ఆ పదార్థం ఏంటి? అరటిపండు తిన్నారు కదా, అరటిపండుని ఎప్పుడైనా పరిశీలించి చూసారా అండి? అసలు ఆ పదార్థం ఏంటి? దాని నుంచి వచ్చే చక్కటి సువాసన, దాన్ని కవర్ చేసి ఉంచే ఒక కవర్ ఏమండి, మళ్ళీ దాని పైన ఒక రంగు, లోపల అరటిపండు లోపల ఎలాంటి కలర్ అండి? ఒకలాంటి క్రీమ్ కలర్ లైట్ గా మెరుస్తుంటుంది. మీరు గమనించట్లేదు? ఒక విధంగా లైటింగ్ పడేటప్పటికి చక్కటి మెరుపు. అసలు ఈ పదార్థం ఏమిటి? ఎలా తయారు చేయగలిగాడు అసలు దేవుడు దీనిని? ఇలా ఏ వస్తువును ప్రకృతిలో పరిశీలించి చూసినా నిత్యము కొత్తదనం, ప్రతి చూపులోనూ కొత్తదనం, ప్రతి ఆలోచన కొత్తదనం. ఇక మన బ్రతుకు దగ్గరకు వచ్చేటప్పటికి జీవితం దేవుని కొరకు, అంతకుముందు అమ్మాయి కొరకు లేదా పెళ్ళం కొరకు. నేను పుట్టింది నీ కొరకు, నువ్వు పుట్టింది నన్ను కాల్చుకు తింటం కొరకు. ఇలా ఏది చూసినా ఒక మన కుటుంబం కొరకు, పిల్లల కొరకు, భార్యాభర్తల కొరకు అనుకున్నామే తప్పించి దేవుని కొరకు అనే ఆలోచన. అడుగు తీసి అడుగు వేస్తే దేవుని కొరకు, మాట్లాడితే దేవుని కొరకు, ఆలోచిస్తే దేవుని కొరకు, పనిచేస్తే దేవుని కొరకు అనే ఆలోచన అసలు ఎక్కడుంది? ఒకనాడు మన కష్టం మన కొరకు, మన కష్టాంచితం మన కొరకు. ఏం సంపాదించుకోగలం, ఏం కొనుక్కోగలం, ఏం కట్టగలం, ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వగలం, ఎంత జల్సాగా బ్రతకగలం, ఎంత దర్జాగా జీవించగలం, ఇదే ఆలోచన. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కొత్తదనం. ఈ నెల జీతంతో ఏం చేయగలం, దేవునికి ఎంత ఖర్చు పెట్టగలం, దేవుని పనికి ఎంత సహకరించగలం, ఇదే ఆలోచనలు. ఇందుకేనా కోయికెళ్ళింది? ఏంటన్నా కొత్తగా మాట్లాడుతున్నాం, ఇందుకేనా కోయికెళ్ళింది? ఎస్, అంతా కొత్తగా ఉంది. ప్రతి ఆలోచన దేవుని కొరకైనది, ప్రతి మాట దేవుని కొరకైనది, ప్రతి కదలిక దేవుని కొరకైనది, ప్రతి అడుగు దేవుని కొరకైనది. ఈ సమస్తము కొత్తది. ఇదే ఆశపడుతున్నాడు దేవుడు. సమస్తము నూతనమైనవిగా మారాలనుకుంటున్నాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. ఇదండి కొత్తదంటే. దేవుని పోలికగా సృష్టి. ఇక్కడ మారుతున్నది ప్రకృతి కాదు, మనిషి కాదండి. పోలిక అనగా భౌతిక రూపం కాదు, హృదయము, స్వభావము, ఆలోచనలు, సమస్తము అంటున్నాడు. సమస్తము. ఇంకా అద్భుతమైన వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అంటే ఏంటండి? ఈ చెయ్యి ఇలా తల మీద ఒకటి వస్తుంటది. ఏంటంటే క్రిస్టియన్ యేసుక్రీస్తు నందున్నాడు అంటే
నెమ్మదిగా మూడో కాలు పక్క నుంచి వచ్చి, ఏంటి అడిగి 3 కాళ్ళు ఉన్నాయి? క్రిస్టియన్ యేసుక్రీస్తునందున్నాడు, అందుకు వాడు నూతనంగా సృష్టింపబడ్డాడు. ఇదా నూతన సృష్టి అంటే? ప్రకృతి సంబంధమైన మార్ప, శరీరంలో మార్ప, భౌతిక సంబంధమైన మార్ప కాదండి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, కొత్తగా సృష్టింపబడ్డాడు. వాడు సమస్తము మారిపోయాయి, పాతవి గతించాయి. పాత బ్రతుకులు, పాత ఆలోచనలు, పాత బుద్ధులు, పాత ప్రవర్తనలు ఇవన్నీ కూడా గతించిపోయాయా? ఇదిగో కొత్తవాయను. సమస్తమును దేవుని వలననే, సమస్తమును దేవుని వలనైనవి. కొత్తదనం ఇదండి కొత్త ఆకాశం అంటే. ఇది దేవుడు కోరుకున్నది, ఇది ఎప్పటి నుంచో దేవుడు కోరుకుంటున్నది. అలాంటి ఆకాశాన్ని, అలాంటి భూమిని, అనగా ఆ భూమి ఆకాశముల మధ్యలో నివసించే ప్రజలను, అర్థమైందా అండి? అర్థమైందా లేదా? భూమి ఆకాశాల మధ్య నివసించే ప్రజలలో మార్పును, ప్రజలలో కొత్తతనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయన దృష్టిలో కొత్త ఆకాశము, కొత్త భూమి. ఇంకా చూద్దాం మనం, ఇంకేదైనా చూద్దాం. 20వ వచనం చూడండి. అదే 17 తర్వాత లేదా 20వ వచనం దయచేసి అన్న చదువుతారేమనుకోకుండా. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు, మనమాయన యందు దేవుని నీతటండి. ఎవరు దేవుని నీతట? ఎవడు నీతట? మీరే దేవుని నీతి. ఏంటి? మనిషి నీతి కూడా కాదు, రాజనీతి కూడా కాదు, ఎవడో ఒకడు నీతిమంతుడు నీతి కూడా కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ఎవడో ఒకడు నీతి కాదు. ఒకరి నీతి ఒకలా ఉంటుంది, మరొకరి నీతి మరొకలా ఉంటుంది. ఒకడు నీతిమంతుడు ఉంటాడు, బాగా నీతిమంతుడు ఉంటాడు, ఒకడు నీతిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ మనిషికి ఈ రోజున క్రైస్తవుడుకున్న నీతి ఎవరి నీతి అంటే డైరెక్ట్ గా దేవుని నీతి. అంటే క్రైస్తవుని చూస్తే ఎవరు కనపడుతున్నారు? దేవుడు నీతే కనిపిస్తుంది. ఎక్కడది ఇది? ఏంటి? ఏదో కొత్తగా ఉంది. ఏమండి? నూతనంగా సృష్టింపబడ్డామా లేదా? నూతన సృష్టి కదా. పాతవన్నీ విడిచిపెట్టామా లేదా? పాత బుద్ధులు వదులుతున్నాం కదండి, వదిలేసుకుంటున్నాం కదా. మళ్ళీ చదవండి వచ్చిన 17. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడు ఎన్నింటిని వదులుకుంటున్నామండి? డబ్బు వదులుకున్నాం లేదా? శరీర కోరికలు, నేత్రాశలు, జీవపు డంబాలు, కోపాలు, అసూయలు, ద్వేషాలు, కక్షలు, క్రోధములు, భేదములు, విమతములు, వీటన్నిటిని నెమ్మదిగా విడిచిపెడుతూ నూతన సృష్టి. నిజంగా అదే మరి గతంలో నాకున్న కోపానికి, నాకున్న ఆ విషయానికి అయితే చాలా విషయాలు చాలా రకాలుగా ఉందండి. తెలుసా? చాలా విషయాలు చాలా రకాలుగా ఉండదు. ఎందుకు నిశ్శబ్దతలోనికి వెళ్ళిపోతానో తెలుసా అండి నేను? ఓర్పు, సహనము, దీర్ఘశాంతము. గతం లాంటి వాడు కాడు. పాతవి గతించెను. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు క్రీస్తునందున్న మనము నూతన సృష్టి. అదండి దాని అర్థం. మార్చుకుంటున్నారు కదా? మారుతున్నారా? మారారా? అంటే మీరు ఎలా సృష్టింపబడుతున్నారు? నూతనంగా సృష్టింపబడుతున్నారు. ఇది కోరుకుంటున్నాడండి. భూమి మీద ఉన్న తన పిల్లలు, ఆకాశం మధ్యలో ఉన్న భూమి, ఆ భూమి మీద నివసిస్తున్న తన పిల్లలు కొత్త వాడుగా, కొత్త మనస్తత్వంతో, కొత్త బ్రతుకులతో, కొత్త జీవితంతో తన కొరకై బ్రతికే ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు కొత్త ఆకాశము, కొత్త భూమిగా చెప్పాడండి. దీన్ని మార్చేస్తాడట పూర్తిగా. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కొత్తది చేసిస్తాడని ఆయన. కొత్తది
కొత్తది చేసి ఇచ్చేస్తాడా? ఇక్కడ ఏం చేసేవని ఉన్నదాన్ని ఉన్న ప్రకృతిని ఉపయోగించి దేవుని కొరకు ఏం కష్టపడ్డావని, ఏం పని చేసేవని నీకు కొత్తది ఇవ్వాలి అసలు. పైగా ఎవరికి 1000 ఏళ్ల పరిపాలన? ఎవరికి? ఎవడైతే మారడో వాడికి మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన, అవునా కదా? అప్పుడు ప్రత్యేకమైన తరగతులు చెప్పి అప్పుడు వాడిని మార్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు కొత్త ఆకాశం మళ్ళాడికి స్పెషల్, అవునా? అంతవరకు దేవుని కొరకు కష్టపడి బ్రతికి ప్రాణత్యాగం చేసిన వాళ్ళకి ఈ డొక్కు ఆకాశము, డొక్కు భూమి అన్నమాట. ఇది ఎక్కడ న్యాయం అండి? అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఏంటండి? అప్పుడు వాళ్ళకు కొత్త ఆకాశం, కొత్త భూమి ఏంటండి? మరి మన పరిస్థితి ఏంటి? అర్థం కాలేదండి సమాజానికి. మరొక వచనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇది ఎలా నెరవేరుతుంది అంటున్నాడు చూడండి ఒకసారి. మనము నీతిని అనుసరించి చేసిన మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను మనలను రక్షించెను అంటున్నాడు. మనలను రక్షించాడు మనల్ని. అందరూ వింటున్నారా? నిద్రపోతున్నారా? ఎవరు నిద్రపోయి తలాడేసినట్టు నాకు అనిపించింది. వేశారా? ఏమండి వద్దా పాఠం చెప్పతే ముగించుకుందామా? టైం అయిపోయిందా? 5:20 క్లోజ్ చేసేద్దామా? మనకెందుకండి ఇలాంటివన్నీ గాడిద గుడ్డు. పడుకుందాం హాయిగా ఇంటికి. అసలే వాళ్ళు సెలవు, నిన్న కూడా సెలవు తీసుకున్నాం. రేపు నుంచి మళ్ళీ డ్యూటీలు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము. చూసారంటే నూతన స్వభావము అంటున్నాడు. కొత్త స్వభావము, కొత్త నిబంధనతో ప్రారంభమైన కొత్త స్వభావము. భూమి మీద ఉన్న తన పిల్లలు, ఆకాశము మధ్యలో నివసిస్తున్న తన పిల్లలు తనను కొత్తగా చూస్తున్న విధానం. అంతకు ముందు వరకు దేవుడు అంటే ఒకలా చూసాం, అవునండి కదా? లోకాన్నే కాదు, దేవుడిని కూడా ఎలా చూసాం మనం? వేరుగా చూసాము. అవసరాల కొరకు చూసాము. డబ్బుల ప్రేమను అడిగాము, మనం అప్పు చేసి దేవుని తీర్చేమన్నాము. ఇలాంటి ఎన్నో చిత్రమైన బాధలు, హింసలు దేవుని పెట్టాం మనం. కానీ ఇప్పుడు ప్రభువా నేనే అప్పు చేస్తాను నీ కొరకు, నేనే తీర్చుకుంటాను, నువ్వు తీర్చొద్దు. ఇప్పుడంతా కొత్తది. నెల జీతాలు పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తమ కష్టార్జితాన్ని పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తమ వస్తువులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తమ ఆస్తులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, స్థలాలు రాసి ఇచ్చేసేవాడు. ఒకప్పుడు స్థలాలు, దేవుడు పేరు చెప్పుకుని స్థలాలు సంపాదించుకోవడం సాధారణం. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆస్తులను దేవుని కొరకు ఇవ్వటం కొత్తదనం. అదండి దేవుడు ఆశిస్తున్న కొత్త ఆకాశము, కొత్త భూమి. దాని నెరవేర్పు ప్రారంభమైంది 2000 సంవత్సరాల క్రితం. బర్నబా తనకున్న స్థిర ఆస్తులను అమ్మి ఇచ్చేసాడట అండి, అపోస్తలులకు ఇచ్చేసాడట. అననీయ సప్పెరాలు అమ్మేసి ఇచ్చేసేద్దాం అనుకున్నారు. అలా ఎందరో తమకున్న స్థిర ఆస్తులను అమ్మిచ్చేశారు. దేవుని నమ్ముకుంటే కలిసి వస్తుందని అనుకుంటే, దేవుని నమ్ముకుంటే ఆస్తులు ఇచ్చేటువండి విడ్డూరం కాకపోతే కొత్తగా అన్నారంట. మన సహోదరి మరియా అనే ఆవిడ తన ఆస్తి దేవుని పేరు రిజిస్టర్ చేయించడానికి వెళ్ళినప్పుడు, అమ్మా ఇలాంటిదాన్ని నిన్నే చూస్తున్నాము, కొత్తగా ఉంది, ఇదేంటిది? ఇది కొత్త భూమి, ఇది కొత్త ఆకాశం, ఇది కొత్త వరవడి, ఇది ఒక కొత్త జీవితం, దేవుడు ఆశించిన జీవితం, దేవుడు ఆశించిన బ్రతుకు, దేవుడు మెచ్చే బ్రతుకిది. అదే కొత్త భూమి, కొత్త ఆకాశం. భౌతిక సంబంధమైనది కాదండి ఇది, ప్రకృతి సంబంధమైనది కాదు ఇది, రూపకాలంకారంగా దేవుడు మాట్లాడుతున్నది ఇది. గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఏమంటున్నాడు, 6వ అధ్యాయము 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఈ విషయం ఎంత క్లియర్ గా తెగొడుతున్నాడంటే, భౌతిక సంబంధమైన దానికి ఆత్మ సంబంధమైన దానికి ఉన్న తేడాను వివరిస్తున్నాడు. చూడండి, సున్నతి పొందాలి అని చెప్పి కొందరు వెళ్లి బోధ చేస్తున్నారట. సున్నతి పొందితే తప్ప పరలోకం వెళ్ళమని బోధిస్తున్నారట. సున్నతి అంటే ఏంటో మీకు తెలుసు. ఇశ్రాయేలీల పురుషులకు దేవుడిచ్చిన ఒక కట్టడి, నిబంధన. అది ఎప్పటి నుంచి? ఇది
అబ్రహాము కాలం నుంచే ఇది మొదలైంది. ఇష్మాయిల్ అప్పటి నుంచే ఇది అమల్లో ఉంది, అమలు చేసుకుంటూ వెళుతున్నారు. అలా చేసుకుంటే తప్ప మనం దేవుడి దగ్గరకు వెళ్ళమని క్రీస్తు వచ్చిన తర్వాత కొంతమంది బోధిస్తున్నారట. క్రీస్తు వచ్చిన తర్వాత అసలు అలాంటి ఏమైనా ఉన్నాయి? శరీర సంబంధమైనటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? లేవు. కానీ అలా బోధించేటప్పటికీ పౌలు గారు ఆ విషయానికి వివరణించుకుంటూ, గల్తీయులకు రాసిన పత్రిక అంతా అదేనండి, వివరణించుకుంటూ వస్తున్నాడు. 12వ వచనం, శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతం చేస్తున్నారు. సున్నతి పొందేవాడు ఎవడు? ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు దేన్ని ఆచరించాలి? ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే సరిపోతుంది. క్రీస్తు సంబంధమైన సువార్త, దాని ప్రకటనలో వచ్చే హింసలు వాడికి ఉండవు. దాని నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఇశ్రాయేలీయుడు అయిపో అని అన్యజనులను ప్రేరేపిస్తున్నారట. కాబట్టి ఏమంటాడంటే, శరీర విషయమందు చక్కగా కనపడాలి. నేను ఇశ్రాయేలీయుడిని, నేను ఇశ్రాయేలుగా మారిపోయి నేను సున్నతి చేయించుకున్నట్టు నేను ఎవరో తెలుసా? యూదుల్ని. అనగా ఒక విధమైన గొప్పతనం అన్న నాటి సమాజంలో యూదులు అంటే దేవునితో ప్రత్యక్ష సంబంధం కలిగిన వారు. ఈ కాలంలో బ్రాహ్మణులు ఎలా చూస్తుంటారు? భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులు అనగానే అబ్బో వాడు కొంచెం పెద్దవాళ్ళు అన్నట్టుగా గౌరవిస్తుంటారు కదండి. అలాగే యూదులు అనగానే ఆనాటి కాలంలో ఒక గౌరవం ఉండదు. కారణం ఉండదు తెలుసా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన సున్నతి నిబంధన, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం, దాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు గర్వపడేవాళ్ళు. కాబట్టి ఆ విషయమే నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావు. కాబట్టి శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరు వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. గల్తీల్లో ఉన్న వాళ్ళు వచ్చి బలవంతం చేస్తున్నారట. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రాన్ని మాత్రము ఆచరింపరు. తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము, నేను యూదుల్ని సున్నతి చేయించుకున్నానని, శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువైబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవుటయందు ఏమీ లేదు. అనగా మార్పు అనేది శరీర సంబంధమైనది, భౌతిక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది కాదు అని స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, సున్నతి చేయించుకోవడం ద్వారా మారటం కాదు, మారవలసింది నీ హృదయం, మార్పు రావాల్సింది నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ బ్రతుకులో అంటున్నాడు తప్పించి నీ శరీరంలో కాదు. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఇప్పుడు ఆలోచించండి, కొత్త భూమి కొత్త ఆకాశం అనగానే, కొత్త భూమి కొత్త ఆకాశం అనగానే ప్రకృతి సంబంధమైన మార్పు కాదండి, అది దేవుడు ఎదురు చూస్తున్న ఆత్మ సంబంధమైన మార్పు. ఆత్మ సంబంధమైన మార్పు. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట అందేమీ లేదు, పొందకపోవుట అందేమీ లేదు. కాబట్టి దేవుని పిల్లలారా, కొత్త ఆకాశం కొత్త భూమి అనగానే దీన్ని తీసేసి కొత్తది ఇస్తాడు అనుకుంటున్నారు. అర్థమైందా అండి? దీనికి అనుమానం కలిగించే వచనం కూడా ఉంది. అదే పేతురు గారు రాసిన పత్రికలో మొట్టమొదటి మనం చూస్తుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక, మళ్ళీ వెళదాం ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొత్త భూముల కొరకు కనిపెట్టుచున్నాము. మళ్ళీ ఏంటి కొత్త ఆకాశం ఎందుకు కనిపెడుతున్నాం అంటున్నాడు? ఆల్రెడీ వచ్చేసింది కదా. పౌలు గారికి అర్థం కాలేదా? అంత పరిజ్ఞానం లేదా? సరిగా ఆలోచించలేకపోయాడా? మరి కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు ఎందుకు కనిపెడుతున్నాం అన్నాడు. పై నుంచి చూద్దాం దీని సంగతి ఏంటి అసలు. మొదటి వచనం, ప్రియులారా ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు నేను రాస్తాను, నేను చదువుతున్నాను, మీరు వినండి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలనని విషయములను మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్యదినములలో కొందరు అపహాసకులు అపహసించుచూ వచ్చి ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను. గుర్తొచ్చిందా?
ఏం వాగ్దానాలు జరిగాయి? ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది, పితరులు ఎప్పటి ఓళ్ళో నిద్రించినది, చనిపోయినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభములో ఎలా ఉన్నదో ఎప్పటికీ అలాగే నిలిచింది కదా. యేసుక్రీస్తు వస్తాడు. ఆయన వస్తే ఏదో అయిపోతాది, భూమి ఆకాశాలు గతించిపోతాయి, సర్వము సర్వనాశనం అయిపోతుంది, ఇవన్నీ తగలబడిపోతాయి, కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది, ఏదో అయిపోతుందని మీరు చెప్పారు కదా, ఇంకా అవలేదేంటి అని కొంతమంది అపహాసకులు వచ్చి అడుగుతారు. మరి పిచ్చోళ్ళారా అని దేవుడు ఎలాంటి సమాధానం చెప్తున్నాడు చూడండి. పేతురుకి ఎందుకు బయటకు వెళ్తున్నారు అసలు? అందరూ బయటికి ఎందుకు వెళ్తున్నారు? ఎలగా పూర్వము నుండి ఆకాశముండెననియు. చూడండి, పూర్వము నుండి ఆకాశం ఉంది, నీళ్ళల్లో నుంచి నీళ్ల వలన భూమి సమకూర్చబడింది, దేవుని వాక్యం వలన అవన్నీ కలిగనని వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోయారు. అసలు ఇది ఎందుకు ఉందో నీకు తెలుసా? మారేది ఏదని దేవుడు చెప్పాడో నీకు తెలుసా? ఎప్పుడు మారతాదని చెప్పాడో నీకు తెలుసా? అసలు ఇది ఎలా తయారయ్యాయో నీకు తెలుసా? ఇదేదో అయిపోతుంది, యేసుక్రీస్తు అని ఆయన వస్తాడో ఏదో చేసేస్తాడని మీరు చెప్పారు కదా. అసలు ఇవి రావటానికి వెనుక ఎంత ప్రక్రియ జరిగిందో మీరు ఆలోచించారా ఎప్పుడైనా? ఆకాశము ఎప్పటి నుంచి ఉంది? పూర్వము నుండి ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వల్ల కలిగింది. నీకు తెలుసా? కలిగిననియు వారు అడిగేవాళ్ళు బుద్ధిపూర్వకంగా మర్చిపోయారు. అనగా ప్రకృతి నిర్మాణం ఎలా జరిగింది అన్నది వాళ్ళు అర్థం చేసుకోలేక క్రీస్తు వస్తే ఏదో జరిగిపోతాది అని, దేవుడు ఈ లోకాన్ని ఏదో చేసేస్తాడని ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. మరి ఇంకేం జరగలేదేంటి? మన పూర్వకాలంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది కదా. ఏదేదో అయిపోద్ది అన్నారు, మరి ఏం కాలేదు ఏంటి అని ప్రశ్నిస్తున్నారట. వాళ్ళకి చెబుతున్నాడు, ఎంత కష్టపడి దేవుడు చేశాడో తెలుసురా, అయినా ఇంకా ఉన్నది. ఏమన్నాడు చూడండి, అయిపోతుంది, తొందరపడకండి, అయిపోతుంది. ఆ నీళ్ల వల్లనే అప్పుడున్న లోకాన్ని ఒకసారి నీళ్ళల్లో ముంచి నాశనం చేశాడు, నటించాడు. అయితే ఇప్పుడున్న ఆకాశము ఈ భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేసి ఉంచాడు. అడుగుతున్నారు కదా, ఇంకా ఏం కలదని అడుగుతున్నారు కదా. మీకోసమే ఉంచాడురా పిచ్చోళ్ళలారా అని కిందకు చోటకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, మీకు బుర్ర లేక మాట్లాడుతున్నారు కానీ ఒక విషయం మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన రాకడను గూర్చి తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేసేవాడు కాడు గాని, ప్రశ్న అడుగుతున్న మీరు ఎవడును నశింపవలనని ఇచ్చయింపక మీరందరూ కూడా మారు మనస్సు పొందాలని కోరుచు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీరు మారతారనే, ఇంకా మీ గురించే భూమి ఉంది. పాపులైన మీరు మారతారని భూమిని ఉంచాడు, ఆకాశాన్ని ఉంచాడు, తుడిచిపెట్టేయగలడు అవసరమైతే. కానీ మీ మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. మీకు ఇష్టం లేదా ఈ భూమి మీద ఉండటం? నాశనానికి వెళ్ళిపోతారా? ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తే కనుక వచ్చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. ఆయన వచ్చేస్తే ప్రభు దినం మీరు అనుకుంటున్నట్టుగానే దొంగ వచ్చినట్టు వస్తుంది. ఆ దినమున అడుగుతున్నారు కదా, ఇంకా ఏం అవ్వలేదంటనే, అయిపోతాయి, కంగారు పడకండి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేటముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవును, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారే జాగ్రత్తగా ఉండటం మంచిది చెప్తున్నాడండి. వాళ్ళకి విషయాన్ని అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాడు. ఇంకా ఈ భూమి ఎందుకుందో అసలు. అయినను
మనం ఆయన వాగ్దానానికి మీరు మారకపోతే అగ్నిగుండంలో పడి సర్వనాశనానికి వెళ్ళిపోతారు మీరు మారకపోతే. అయితే మనం ఆయన వాగ్దానాన్ని బట్టి దేవుని కొరకు బ్రతికిన మేము కొత్త ఆకాశము కొత్త భూమిలోనికి మేము వెళ్ళిపోతాము. మేము కనిపెడుతున్నాము. మీరున్నది నాశనం అయిపోతుంది. మీరు మారట్లేదు. ఇంకా ఆయన వచ్చేస్తాడు ఏదో ఒక రోజుని సర్వనాశనం చేసేస్తాడు. మీరు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. ఈ భూమితో పాటు మీరు కూడా సర్వనాశనం అయిపోతారు. కానీ మేము మా దేవుడు మా కొరకు సిద్ధపరిచిన కొత్త ఆకాశము కొత్త భూమిలోనికి వెళ్ళిపోతాము. వాటి యందు నీతి నివసిస్తుందా? నీతి నివసించడం ఏంటండి? మనుషులు కదా. నీతి నివసించడం ఏమిటి? ఏమిటెందుకు ఆ కొత్త ఆకాశం కొత్త భూమి అంటే? క్రీస్తు రాకడతో తీసుకెళ్లేది ఎక్కడికి? పరలోకం. అంటే ఇక్కడ చెబుతున్న ఈ కొత్త ఆకాశము కొత్త భూమి పరలోకాన్ని ఉద్దేశించి చెబుతున్నాడు. అక్కడికి వెళ్ళిపోతాం మేము. ఇది ఇంకా నాశనం అవ్వలేదని మీరు తొందరపడిపోతున్నారు. మాకేం నష్టం లేదు. ఇది పోయినా మాకు కొత్త ఆకాశము కొత్త భూమిగా పరలోకం ఉన్నది. ఏది లేక నరకానికి పోయేది మీరే. ఇదండి ఇక్కడ సందర్భం. దీన్ని ఇలా చెప్పడానికి గల కారణం. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అంతే తప్పించి మళ్ళీ ఈ భూమి సర్వనాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త ఆకాశం మళ్ళీ ఒక కొత్త భూమి ఉంటుందని కాదండి. మీరు దీన్ని వద్దనుకుంటున్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఈ భూమిలో ఉండగా మీరు కాలదనుకుంటున్నారు. ఒక నిజంగా యేసుక్రీస్తే కనుక వస్తే మీరందరూ పడి సర్వనాశనం అయిపోతారు. మేము అప్పటికి కనుక బ్రతుకుంటే మాకేమీ నష్టం లేదు. మేము దేవుని కొరకు బ్రతికాం కాబట్టి, నిరీక్షణ ఉంచాం కాబట్టి యేసుక్రీస్తు గారి కొరకు మేము కొత్త ఆకాశము కొత్త భూమిలోనికి వెళ్ళిపోతాం. అదే పరలోకము. పరలోకం. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిన, అనగా మానవ నివాసము ఒక చోటు నుంచి మరొక చోటికి మారింది. ఇప్పుడు మనం ఎక్కడ నివసిస్తున్నామండి? మనం భూమి మీద నివసిస్తున్నాం, అవునా? మన నివాసము క్రీస్తు రాకతో మరొక చోటికి మారిపోబోతోంది. ఏమిటా చోటు? అదే పరలోకము. ఆ మనుషులందరూ దేవుని పిల్లలందరూ నివసించే ఆ చోటునే మరలా భూమి వాళ్ళున్న చోటే ఆకాశముగా రూపకాలంకారంలో వర్ణిస్తున్న వర్ణనండి అదంతా. అర్థమైందా? అంతే తప్పించి మరొక భూమిని మరొక ఆకాశాన్ని పరలోకంలో చేస్తాడు, దీన్ని ఇక్కడ తీసేసి అక్కడ పెడతాడని కాదండి. మనం నివసించడానికి ఇక్కడ ఉపయోగపడింది భూమి ఆకాశం. వాళ్లే మనుషులు క్రీస్తు ద్వారా మార్పు పొంది నూతన పరచబడిన వారై పరలోకానికి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడున్నారో దానిని మళ్ళీ భూమిగా ఆకాశముగా వర్ణించి చెబుతున్న మాట ప్రకటన గ్రంథమంతా రూపకాలంకారంగా వ్రాయబడింది. వర్ణించి చెబుతున్నాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి చాలా జాగ్రత్తగా. అక్షరాలను బట్టి ఆలోచిస్తే అర్థమైంది కాదండి. పరిపూర్ణంగా జ్ఞానాన్ని పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. భౌతికమైన ప్రకృతి సంబంధమైన మార్పును దేవుడు కోరుకోవట్లేదండి. ప్రకృతి ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. ఆయన ఆజ్ఞను అవి ఏమంటాడండి? అవి ఏనాడు ఆయన ఆజ్ఞను అతిక్రమించవు అంటాడు ఒక చోట. అవునా? నక్షత్రముల గురించి మాట్లాడద్దు. మృగశీర్షిక కట్లను నువ్వు విప్పగలవా? సప్తర్షి నక్షత్ర మండలాలను నువ్వు నడిపించగలవా? ఏదియు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించదు. నువ్వెక్కడ పండు అని దేవుడు ఆజ్ఞాపించాడంటే తప్పనిసరిగా భూమి పండి తీరవలసిందే. నువ్వక్కడ పండటానికి వీల్లేదు. చౌడు నేలగా మారాలి, ఎడారిగా మారాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. దేవుని ఆజ్ఞను ప్రకృతి అతిక్రమించదండి. మనిషి అతిక్రమిస్తున్నాడు కాబట్టి ప్రకృతితో చెప్పుకుని బాధపడ్డాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియుంపు, మాట వినేవాడితో చెబుతూ మాట వినని వాడిని చూపిస్తున్నాడు. చూడు, వీడి నా మాట వింటలేదు, మీరు వింటున్నారా అని.
మాట వింటున్న ప్రకృతిని ఎందుకు మార్చి మళ్ళీ కొత్తదిగా చేయాలి? మనిషి ఏమంత గొప్ప కార్యం చేశాడని తిరిగి మళ్ళీ కొత్త ప్రకృతిని మనిషి కొరకు సృజించాలి దేవుడు? కాదండి. నో, దేవుడు కొత్తగా చూడాలనుకున్నది ప్రకృతిని కాదు, మనిషిని. కొత్త భౌతిక రూపంలో కాదు, డ్రెస్ మార్చుకుని కాదు, హృదయాన్ని మార్చుకుని చూడాలనుకుంటున్నాడు దేవుడు. అది క్రీస్తు మొదటి రాకతో ప్రారంభమైంది. క్రీస్తు రెండవ రాకడ వరకు అది కొనసాగుతుంది కొత్త సృష్టి. ఎప్పుడో యేసుక్రీస్తు గారు చెప్పిన మాటలు ఈ రోజు మన బ్రతుకులను మార్చలేదా? ఈ రోజు మన మనస్తత్వాన్ని మనం మార్చుకోవట్లేదా? మన జీవితాలను మార్చుకోవట్లేదా? మన నూతన సృష్టిగా తీర్చబడట్లేదా? మారుతున్నాం మనం. మారిన మనలందరినీ కూడా, ఈ భూమి ఆకాశాల మధ్య నివసిస్తున్న ఈ ప్రజలందరినీ కూడా ఒక రాజ్యంగా యేసుక్రీస్తు గారు తీసుకెళ్ళి అప్పగించిన తర్వాత ఆ ప్రజలుండే చోటనే అదే ఆకాశము, అదే భూమి. ఇప్పుడు ఇదంతా కొత్తది అంటున్నాడు. దేవుని కొరకు బ్రతికే మనుషులు, అక్కడ సేవకులు కాదు ఉండేది. ఇప్పుడు ఒకప్పుడు పరలోకం అంతా సేవకులే కనపడతారు. ఇప్పుడు పిల్లలందరూ వెళ్ళేటప్పటికీ అంతా కొత్తది. అక్కడ ఎవరు నివసిస్తారట? నీతి నివసిస్తుంది అంటున్నాడు. నీతి, 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 నీతి. మానవ దేహాలు బ్రతకడానికి ఉపయోగపడేది ఆకాశము, భూమి. రూపాంతరం చెందిన పునరుద్ధానమైన శరీరాలు బ్రతకడానికి ఉపయోగపడేది పరలోకము. అక్కడ ఆకాశము, అక్కడ భూమి ఉండవండి. రూపకాలంకారంగా దేవుడు చెబుతున్న మాట. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ ప్రశ్నకు సమాధానం ఇది. కొత్త ఆకాశము, కొత్త భూమి అనగానే భౌతికంగా ప్రకృతి సంబంధంగా ఆలోచించారు. అలా ఆలోచించకూడదండి. ప్రతిదీ ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన వివరణను మనం వెతికే ప్రయత్నం చేయాలి. ప్రకృతి మారితే దేవుడికి ఏంటనా లాభం? మొక్కలు మారడం, జంతువులు అంటే అలా ఉండాలా? అలా కోరుకుంటున్నాడు. గొర్రె పిల్ల తోడేలుగా మారాలని కోరుకుంటున్నాడా? ఏమండి, గొర్రె పిల్ల తోడేలుగా మారాలని కోరుకుంటున్నాడా? అంటే బాహ్య శరీరాల మార్ప దేవుడు కోరుకుంటున్నది? నో. గొర్రె పిల్ల తోడేలు కలిసి బ్రతికే ఒక అద్భుతమైన వాతావరణం. ఒకప్పుడు పెద్ద పెద్ద రౌడీలు, ఇప్పుడు మారిన వాళ్ళందరూ. ఒకప్పుడు పెద్ద పెద్ద తాగుబోతులు, ఒకప్పుడు వ్యభిచారులు, ఇప్పుడు మారిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒకప్పుడు అలా బ్రతికిన వాళ్ళు, అటువంటి తప్పులు ఏమీ చేయకుండా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు, అటు వాళ్ళు ఇటు వీళ్ళు కూడా సమానంగా కలిసి బ్రతుకుతారు. అంతేకాకుండా ఒకప్పుడు పెద్ద రౌడీగా, లేకపోతే మరొక దుర్మార్గుడుగా, క్రూరుడుగా బ్రతికిన వాడు కూడా క్రీస్తును నమ్ముకుని క్రీస్తుల సాధువు గుణాన్ని అలవరుచుకుని లోబడి నెమ్మదితనంతో బ్రతికేవాడుగా మారిపోతాడు. అలాంటి వాడు కొత్తగా ఇలా మారిపోతాడు అంటున్నాడు. అది కొత్తదనం అంటే, అది కొత్త ఆకాశం, అది కొత్త భూమి అంటే. అంతే తప్పించి ప్రకృతి మార్పు కాదు. కాబట్టి దేవుని పిల్లలారా, జ్ఞానాన్ని ఆలోచించండి. ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుడు చెబుతున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఎందుకు ఆ కొత్త ఆకాశం, కొత్త భూమికి వెళ్లే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఎంత బాగా ఉంది. మనం ఉంటామా అక్కడనే? పాత ఆకాశం, పాత భూమి మీద ఎన్ని మెసేజ్లు విన్నా, ఎంతకాలం బోధించినా వంట పట్టట్లేదు. ఇది విన్నదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఈ చెవితో వినటం, ఈ చెవితో ఇక్కడే వదిలేసేయటం. ఇక్కడే ఇలా టక్ టక్ నిలగొట్టి ఇక్కడ రాలిపోతే వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ వచ్చేవారం ఏం చెప్పని పోయేవారం అన్నాం అనుకో, ఏం చెప్పారు పక్కన అడుగుతారు. వాడు మీ వైపు, మీరు వాడి వైపు చూసుకోవడం, మొహాలు చూసుకోవడం కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు కలలు కంటున్న లోకం వంటిది. దేవుడు ఆశపడుతున్న ఒక కొత్త ప్రపంచం, అది కొత్త ఆకాశం, కొత్త భూమి. ఆ మహాభాగ్యం దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ కాలంలో మనం బ్రతికుండగా దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం పాడు చేసుకోకూడదు. వాక్యాన్ని మన దగ్గరకు చేర్చాడు. వాక్యం ద్వారా మనల్ని నూతన పరచాలి అనుకుంటున్నాడు. బాప్తిస్మం ద్వారా మనల్ని ఒక నూతన సృష్టి, న్యూ క్రియేషన్ చేయాలనుకుంటున్నాడు. ఆయన మనకు దగ్గర అవగానే మన సమస్త ప్రవర్తన, మన ఆలోచన, మన జీవితము అన్నీ మారిపోవాలండి. మారకపోతే వ్యర్థం, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. అదిగో వాళ్ళలాగే మనం కూడా ప్రశ్న అడిగారు చూస్తారు. వాళ్ళతో ఏం చెప్పాడు? మీరు మండి సర్వనాశనం అయిపోతారు, మీకు భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఏముండదు దరిద్రులారా. మీ గురించి దేవుడు ఎదురు చూస్తుంటే ఇంకా ఏమీ కాలేదేంటని అపహాస్యం చేస్తారా, వేళకోళం చేస్తారా? అంతే కదండి.
ఎందుకు ఉపయోగపడుతున్నాడు? ఎందుకు పంపించేయలేడు క్రీస్తుని? ఎందుకు సర్వనాశనం చేసేయలేడు? మీరు మారుతారని ఒక పక్కన దేవుని ఉపయోగపడుతుంటే, ఏంటి మీ దేవుడు ఏదో పెద్ద గొప్పలు చెప్పుకుని వేరాల పొరుకు వెళ్ళిపోయి ఇంతవరకు యేసుక్రీస్తు రాలేదు, నేను వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోద్ది అన్నాడు. ఏమీ అవ్వలేదు. ఏంటి అన్ని ఉత్తి మాటలేనా అని మీరు హేళన చేస్తున్నారా? మీ చావు మీరు చావండి. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. మేము వెళ్ళిపోతాం, మాకేం కాదు, మీరే దానిలో పడి సర్వనాశనం అయిపోతారు. దేవుడు మా కొరకు సిద్ధపరిచిన రాజ్యంలోకి మేము ఎగిరిపోతాం. ఈ భూమి ఈ ఆకాశాలు పోవచ్చుగాక, దేవుడు మా కొరకు కొత్త భూమిని కొత్త ఆకాశమ పేరుతో ఉన్న పరలోకాన్ని సిద్ధపరిచాడు, అక్కడికి మేము ఎగిరిపోతాం అంటున్నాడు. అది పేతురుగా రాసిన పత్రికలో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనం అక్కడికి వెళ్ళిపోవాలండి. రూపకాలంకారంగా దేవుడు చెబుతున్న కొత్త ఆకాశము కొత్త భూమి అనే పరలోకానికి మనం చేరిపోవాలి. వీటన్నిటి లక్ష్యం అదేనండి. మన పని వెనుక, మన త్యాగాల వెనుక, మన మార్పు వెనుక ఉన్న అతి ప్రధానమైన లక్ష్యం పరలోకం. మనం ఇన్ని చేసి అది కొట్టకపోతే ఇదంతా బుడుగులు పోసిన పని అయిపోతుంది. కాబట్టి ప్రతి క్షణము మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. 12వ వచనం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ అధ్యాయంలో చివరి మాట, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన అంటున్నాడు చూడండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. జాగ్రత్త అంటున్నాడు. ప్రతి క్షణం జాగ్రత్త, ప్రతి పనులను జాగ్రత్త, ప్రతి ఆలోచన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం హృదయం నిత్యము మోసం చేసేదే, శరీరం నిత్యము రెచ్చగొట్టేదే, శరీరం నిత్యము తప్పు చేయమని తప్పు చూడమని ప్రేరేపించేదే. ఈ శరీరాన్ని నలగొట్టాలి, లోపరుచుకోవాలి అంటున్నాడు. అందుకే విడిచిపెట్టేద్దామని. తప్పులు మన వల్ల జరుగుతున్నాయా? పక్కకు పెట్టేసి మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అంటాడు యేసుక్రీస్తు గారు. మనకు అడ్డంగా నిలబడి దేవునికి మనకి మధ్యలో దేవుడి కత్తి అలా తీసి అలా పొడి చేయబోతుంటే తక్కువ అలా మధ్యలో నించుని, తండ్రి మీరు ఆగండి, ఈ క్షణంలో నీ పరిస్థితిని మార్చడానికి యేసుక్రీస్తు గారు సిద్ధంగా విడిచిపెట్టేసేయండి. అన్ని జీవితాన్ని దేవునికి అంకితం చేసి చూడండి ఒకసారి. పరలోకం తీసుకువెళ్ళడానికి ఆయన తాపత్రయపడుతున్నాడు. నరకానికి వెళ్ళిపోవడానికి మనం వేగిర పడిపోతున్నాం మన చెడు ప్రవర్తనతో. కాబట్టి దేవుని పిల్లలారా, మండిపోతాం. ఎంత భయంకరంగా వర్ణించాడంటేనండి, ఏమన్నాడు? ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో. బాంబు పేలింది అనుకోండి, ఎక్కడన్నా బాంబు పేలింది ఎప్పుడైనా విన్నారా అండి? మన తూర్పుగోదావరి వాళ్ళు వింటుంటారు అప్పుడప్పుడు. కారణం ఏంటంటే ఓఎన్జీసీ వాళ్ళు ఆ మట్టిలో అవన్నీ భూమిలో పెట్టి పేలుస్తుంటారు అప్పుడు, సాయిల్ టెస్ట్ చేయడానికి. అదే మనకు తెలిసింది. పాత తరం వాళ్ళు ఇక్కడ ఏమన్నా ఉన్నట్టయితే ఇరాక్ యుద్ధపు బాంబుల శబ్దాన్ని గుండె చెదిరిపోతున్న శబ్దానికి అంతకు కొన్ని లక్షల రెట్లు ఎక్కువ శబ్దం వస్తుందండి. మహాధ్వనితో ఆ దినమున ఆకాశమే మహాధ్వనితో గతించిపోతే, పంచభూతములు నిక్కుటమైన వేండ్రముతో లయము సర్వనాశనం అయిపోతే. వేండ్రం అంటే ఏంటో తెలుసా అండి? భయంకరమైన వేడండి. తాపము అంటారు చూసారా? తాపం అంటే తట్టుకోలేని ఒక విధమైన వేడనమాట. భూమి, దాని మీద మనం కట్టుకున్న ఇల్లు, మనం కొన్న స్థలం, చుట్టూ వేసిన కంచె, లేకపోతే కొబ్బరాకు దడి, ఇవన్నీ కూడా మనం సంపాదించిన ఆస్తి. మనకు 117 కోట్లు. ఎంత అంటండి? 160 117.13 కోట్లు ఎక్కడుంది ఇప్పుడు? మట్టిలో ఉంది. మరి కోట్ల సంగతి ఏంటి? ఎవరికి అర్థం కదా. పాపం వారసులు లేరు, పిల్లలు లేరు, బంధువుల దగ్గర లేరు. ఇప్పుడు ఇవన్నీ ఎవడి పాలు? నీవు సంపాదించినది ఎవరి వగును? ఎంత కరెక్ట్ గా చెప్పాడు చూడండి. అవునా కదా? నీవు సంపాదించినది ఎవరి వగును? ఇప్పుడు ఎవరి పాలైపోయినాయి? అధికారికంగా 117 కోట్లు అయితే అనధికారికంగా ఉన్న కోట్లు ఎన్ని? అసలు బంగారం కొన్ని కిలోలు. ఎవరి పాలైపోతాయి ఇవన్నీ? డబ్బు అని తిరుగుతూ, ఆస్తులని తిరుగుతూ, అదే జీవితం అని బ్రతికితే సర్వనాశనం. ఈ భూమే వెళ్ళిపోబోతుంది. మనం సంపాదించిన ఎకరం పొలం ఎక్కడ? మనం సంపాదించిన సెంటు భూమి ఎక్కడ? దానికోసం అనుకున్న జీవితం అంతా భారపచేసాం. చివరికి ఏమైపోతాం?
భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవినవు గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు దేవుడు రావాలని కోరుకోవాలంటండి. అంత ధైర్యం ఉందండి. అసలు అంత ధైర్యం ఉందా ఈ ప్రపంచంలో? యేసుక్రీస్తు చేస్తే బాగుందని ఎవ్వడైనా అనుకోగలవా అంటే? దేవుని రాకను అపేక్షించుచు అంటే ఆశపడుతూ, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై, ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని వెళ్ళారా జాగ్రత్త. క్షణంలో ప్రాణం పోవచ్చు. ఫుట్బాల్ టీం వెళ్ళిపోయిందండి. ఫుట్బాల్ ఆడతాకి వెళ్తున్నారంట. ఎక్కడ? దక్షిణ అమెరికాలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఫుట్బాల్ టీం అందరూ కలిపి ఒక విమానం వెళ్తున్నారు. విమానం కూలిపోయిందంట. అందరూ చచ్చిపోయారు. 4-5 బతికిబాటు కట్టారండి. ఊహించలేదు ఆ రోజులు. అలాంటి ఎన్నో ప్రమాదాలు కంటికి రెప్పలా మన సమయం వచ్చేంత వరకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడే. ఆ మరణాల సంఖ్యలో మనం లేవే అంటే దేవుడు మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడనే కదండి అర్థం. ఒక రోజు తెల్లారింది అంటే దేవుడు మనం మారడానికి ఒక అవకాశం ఇస్తున్నాడండి. మరొక రోజు ఇచ్చాడు. అందుకే ఏమన్నాడు? నేడే రక్షణ దినం అంటున్నాడు. ఈ లోకం వీళ్ళనుకుంటున్న రక్షణ కాదండి. వాస్తవమైన యథార్థమైన దేవుని కొరకు బ్రతికి ఉన్నతమైన బ్రతుకు సమస్తము కొత్తవి కావటానికి, దేవుడు కలలు గన్న నూతనత్వం మనలో నింపుకోవడానికి, కొత్త భూమి కొత్త ఆకాశముగా ఆయన మనలను చూడడానికి దేవుడిస్తున్న ఒక అవకాశమే ఒక రోజు. కాబట్టి దేవుని పిల్లారా, మారదాం. ఇక్కడి నుంచైనా మారాలి. ఇక్కడి నుంచైనా పరలోకము అనే ఆ కొత్త భూమి కొత్త ఆకాశానికి మనం అందరము చేరిపోవాలి. ఇది కొత్త భూమి కొత్త ఆకాశం. ప్రకృతి సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. భూగోళంలో మార్పుని, ఆకాశంలో మార్పుని దేవుడు కోరుకోవట్లేదు. మనుషుల మనస్తత్వంలోనూ హృదయంలోనూ ప్రవర్తనలోనూ మార్పును దేవుడు ఆశపడుతున్నాడు. అది కొత్త భూమి మనము కొత్తగా కనపడాలనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు నివసించే కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. మారిన వాళ్ళు నివసించే కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు చూడాలని తాపత్రయపడుతున్నాడు. కళ్ళు మూసుకోండి. పరలోకమున్న మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు తెలియజేశాను. కొత్త భూమి కొత్త ఆకాశం అనగానే ఇవి పోయి కొత్తవి వస్తాయని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. వాటిలో 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని చెబుతున్నారు తండ్రి. ఆయన మేము మారడాన్ని మీరు కొత్తది అంటున్నారు. ఆ కొత్తదాన్ని మీరు ఈ ప్రపంచానికి క్రీస్తు ద్వారా పరిచయం చేశారు. కొత్త లోకం, కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు, కొత్త ప్రవర్తన, సమస్తము కొత్తవి. నూతన పరుస్తున్నారు తండ్రి మమ్మల్ని మీ వాక్యం ద్వారా. మరింత పట్టుదలతో, మరింత వాక్య బలంతో మేము నెట్టుకుని మీ పనిలో ముందుకు కొనసాగాలి. మా బ్రతుకులో, మా ప్రవర్తనలో, మా చూపులో, మా ఆలోచనలో సమస్తము మారాలి తండ్రి. సమస్తము కొత్తవాయను అంటున్నారు. సమస్తము కొత్తవిగా మారాలి. నూతన సృష్టిగా మేము మార్పు చెందాలి. ఇదే మీరు ఆశపడుతున్నది తండ్రి. ప్రయత్నిస్తున్నాం. మీరు మెచ్చే పిల్లలుగా, మీరు కోరుకునే పిల్లలుగా, మీ స్థాయికి ఎదగటానికి, మీ నీతి మా యందు నివసింప చేయగలిగే ఉత్తమమైన పిల్లలుగా బ్రతకాలని ఆశపడుతున్నాం. వాక్యం ద్వారా మాకు సహకరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నిత్యము మాతో ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ లోకం వేసే మాయలకు, ఎత్తులకు, ఆకర్షణలకు, మాటలకు లోను కాకుండా మరణించేంత వరకు పరమ పవిత్రమైన మిమ్మునే లక్ష్యంగా చేసుకుని పరిశుద్ధమైన ప్రవర్తనతో బ్రతికి మీ దగ్గరకు చేరుకునే మహాభాగ్యాన్ని మాకివ్వండి. అలంకార రూపంలో మీరు చెప్పిన కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి మేము ప్రవేశించినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించండి.
నాయన కూడి వచ్చిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఆశించి కాక మీ కొరకు ఏదో చెయ్యాలి అనే తపనతో, నేర్చుకోవాలి అనే ఆలోచనతో మీ పిల్లలందరూ వస్తున్నారు. కొత్త మనస్తత్వాలు కలిగిన వాళ్ళు తండ్రి, మీరు ఆశించే హృదయం కలిగిన మీ పిల్లలు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. పాపభూయిష్టమైన లోకంలో బ్రతుకుతూ ఉండగా పాపాన్ని అంటకుండా పరిశుభ్రంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకగలిగే భాగ్యాన్ని మీ పిల్లలందరూ ఉపయోగపడి కూడా వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతికూల పరిస్థితుల్లో మిక్కిలి చెల్లెలు పనిచేస్తున్న మీ పిల్లల ఆరోగ్యాలను మీరు పరిరక్షించండి. ట్రాన్స్పోర్ట్ చూస్తున్న మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తమ జీవితాలను పణంగా పెట్టి అడ్డం వేసి మీ పని జరిగించడానికి మీ పిల్లలందరూ తాపత్రయపడుతుండగా మీ చుట్టూ, వారి చుట్టూ మీ భద్రతను ఉంచండి తండ్రి. అలాగే మీ పిల్లలందరూ ఇప్పుడు వీళ్లకు పెడుతుండగా క్షేమంగా వారిని తీసుకుని వెళ్ళి దింపమని, మీ పిల్లలందరి చుట్టూ మీ కాపుదలను, మీ భద్రతను ఉంచమని, ఈ దేశంలో మేం చేయ తలపెట్టిన ప్రతి పనిని మీరు విజయవంతం చేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి.